VCD నంబర్ 691, లక్నో, ఉత్తరప్రదేశ్. ओम शांति। ఓం శాంతి. एक छोटा सा रात्रि क्लास है। ఒకటి చిన్న రాత్రి క్లాసు ఉంది. 8 अक्टूबर 1967। 8 అక్టోబర్ 1967. तुम बच्चे अविनाशी ज्ञान रत्नों का दान करते हो। పిల్లలైన మీరు అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానాన్ని చేస్తారు. किससे बोला? ఎవరితోని అన్నారు? तुम बच्चे किससे बोला? పిల్లలైన మీరు ఎవరితోని అన్నారు? आत्माएं तो 500 करोड़ है, ఆత్మలైతే 500 కోట్లు ఉన్నారు. लेकिन क्या वो 500 करोड़ आत्माएं अविनाशी ज्ञान रत्नों का दान करती हैं? కానీ ఏంటి, ఆ 500 కోట్ల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానాన్ని చేస్తారా? विनाशी रत्न तो बहुत कमाते हैं। వినాశి రత్నాలనైతే చాలా సంపాదిస్తారు. जो भी मनुष्य मात्र हैं सब विनाशी धन कमाने वाले बने। ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో వారందరూ వినాశీ రత్నాలని సంపాదించేటటువంటి వారిగా అయ్యారు, जन्म जन्मांतर से। జన్మ జన్మాంతరాల నుండి. लेकिन तुम बच्चे కానీ పిల్లలైన మీరు अविनाशी रत्न दान करते हो। అవినాశి జ్ఞాన రత్నాలని ధారణ చేస్తారు. वो तुम बच्चे कौन है? ఆ పిల్లలైన మీరు ఎవరయ్యారు? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా. भगवान बाप जब आते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో अपना घर परम धाम छोड़कर తమ ఇంటిని పరంధామాన్ని విడిచిపెట్టి कलयुग के अंत और सतयुग के आदि में, కలియుగం అంతం సత్యుగం ఆదిలోని. तो साबित हो जाता है कलयुग के अंत में किस लिए आते हैं। అయితే రుజువైపోతుంది కలియుగం అంతంలోని ఎందుకని వస్తారు? सतयुग का సత్యుగం యొక్క आदि कराने के लिए। ఆదిని చేయించడం కోసం. सतयुग है ही सत्य की दुनिया, సత్యుగం అవ్వనే అయ్యింది సత్యం యొక్క ప్రపంచం. और कलयुग है మరియు కలియుగం అయ్యింది झूठ की दुनिया। అసత్యపు ప్రపంచం. तो झूठ की दुनिया में सब हैं అయితే అసత్యపు ప్రపంచంలోని అందరూ అయ్యారు झूठे रतन दान करने वाले। అసత్యపు రత్నాలని దానాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. झूठा रतन कहा जाता है धन संपत्ति को। అసత్యపు రత్నాలు అని ధన సంపత్తిని అంటారు. ये विनाशी धन संपत्ति है। ఇది వినాశీ ధన సంపత్తి అయ్యింది. जिनकी बुद्धि विनाशी धन संपत्ति में कमाने में लगी हुई है, ఎవరి బుద్ధి అయితే వినాశీ ధన సంపత్తిని సంపాదించడంలోని పెట్టబడి ఉంటుందో उनको बाप कहते हैं तुम्हारी किस्मत फूटी हुई है। వారి కోసం తండ్రి అంటారు మీ అదృష్టం అనేది, భాగ్యం అనేది పగిలిపోయింది, తొలగిపోయింది. क्योंकि विनाशी धन के 4 अंजाम होने वाले हैं। ఎందుకంటే వినాశీ ధనానికి 4 పరిణామాలు అవ్వనున్నవి. किसकी दबी रही धूल में ఎవరైతే కప్పబడినటువంటి ధూళిలోని किसकी राजा खाए ఎవరో రాజు తినేస్తాడు, और किसकी ले जाएंगे चोर लुटेरे। ఎవరిదో దొంగలు వారు దోచుకొని వెళ్ళిపోతారు. बाकी की आग जलाए। మిగతాది అగ్ని అంటుకుపోతుంది. ये एटम बमों की आग में कुछ भी बचेगा नहीं। ఈ అణుబాంబుల అగ్నిలోని ఏమీ మిగలదు. तो तुम बच्चे तो बहुत भाग्यशाली हो। అయితే పిల్లలైన మీరైతే చాలా భాగ్యశాలీలయ్యారు.
जो अविनाशी ज्ञान रत्नों का दान करते हो, ఏదైతే అవినాశి జ్ఞాన రత్నాలని దానాన్ని చేస్తారో, और ये अविनाशी ज्ञान रत्न మరియు ఈ అవినాశి జ్ఞాన రత్నాలు अविनाशी बाप से मिलते हैं। అవినాశి తండ్రితోని లభిస్తాయి। 84 के चक्र में आते आते 84 జన్మల చక్రంలోకి వస్తూ 84 बाप से 84 జన్మల తండ్రులతోని जो मिला ఏదైతే లభించిందో वो विनाशी धन मिला। అది వినాశి ధనం లభించింది। एक जन्म चलता है, ఒక్క జన్మ కోసం నడుస్తుంది, वो भी चले चले न चले। అది కూడా నడిచినా నడవకపోయినా। और जो जन्म जन्मांतर का बाप बेहद का बाप है, మరియు ఎవరైతే జన్మ జన్మాంతరాలు తండ్రి బేహద్దు తండ్రి ఉన్నారో उससे बेहद का अविनाशी ज्ञान रत्नों का दान मिलता है। వారి ద్వారా బేహద్దు అవినాశి జ్ఞాన రత్నాల యొక్క దానం లభిస్తుంది। वो बाप ఆ తండ్రి कहते हैं అంటారు, कि मेरे पास और कुछ है भी नहीं वास्तव में। నిజానికి నా దగ్గర అయితే ఇంకేమీ లేనే లేదు కూడా। मैं आता हूँ నేను ఎప్పుడైతే వస్తానో तो तुमको अविनाशी ज्ञान देता हूँ, అప్పుడు మీకు అవినాశి జ్ఞానాన్ని ఇస్తాను। और कोई भी मनुष्य मात्र के पास ये अविनाशी ज्ञान नहीं है। మరియు ఇంకా ఏ మనుష్య మాత్రుల దగ్గర ఈ అవినాశి జ్ఞానం అనేది లేదు। क्योंकि सब जन्म मरण के चक्र में बंधी हुई आत्माएं हैं। ఎందుకంటే అందరూ జనన మరణ చక్రాలలోని బంధింపబడిన ఆత్మలయ్యారు। आत्माओं का बाप ఆత్మలకి తండ్రి सुप्रीम सोल సుప్రీం సోల్ शिव, శివుడు। वो शिव ही कल्याणकारी है, ఆ శివుడే కళ్యాణకారి अनेक అయ్యారు। जन्मों का कल्याण करता है। అనేక జన్మల యొక్క కళ్యాణాన్ని చేస్తారు। काहे के द्वारा? దేని ద్వారా? जो अविनाशी ज्ञान रत्न देता है बच्चों को आकर, ఏదైతే వచ్చి అవినాశి జ్ఞాన రత్నాలని పిల్లలకిస్తారో उसके द्वारा। దాని ద్వారా मनुष्य मनुष्य को ज्ञान देते हैं, మనుష్యులు మనుష్యులకి జ్ఞానాన్ని ఇస్తారు। कोई डॉक्टरी का ज्ञान देगा, కొందరు డాక్టరీ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, इंजीनियरिंग का ज्ञान देगा, కొందరు ఇంజనీరింగ్ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, वकालत का ज्ञान देगा, వకీలు యొక్క జ్ఞానాన్ని ఇస్తారు। वो साल अल्पकाल का है, అవన్నీ అల్పకాలికమైనవి, एक जन्म का है। ఒక్క జన్మవి అయ్యాయి। वो भी एक जन्म काम आवे आवे ना आवे, అది కూడా ఒక జన్మ కోసం పనికి వచ్చినా రావకపోయినా కూడా। लेकिन बाप जो दान देते हैं కానీ తండ్రి ఏదైతే దానాన్ని ఇస్తారో జ్ఞానాన్ని ఇస్తారో वो जन्म जन्मांतर काम आने वाला है। అది జన్మ జన్మాంతరాలు పనికి వచ్చేటటువంటిది అయ్యింది। इसलिए बाप कहते हैं ये अविनाशी ज्ञान रतन అందువలనే తండ్రి అంటారు, ఈ అవినాశి జ్ఞాన రత్నాలని तुम्हारे लिए जन्म जन्मांतर के लिए स्थूल रतन बन जाएंगे। మీకోసం జన్మ జన్మాంతరాల కోసం స్థూలమైన రత్నాలుగా తయారైపోతాయి। तुम अगर बुद्धि में धारण करेंगे इस जन्म में तो మీరు ఒకవేళ బుద్ధిలోని ఇదే జన్మలో ధారణ చేసినట్లయితే అప్పుడు जन्म जन्मांतर के लिए तुम्हारी बुद्धि सोने की हो जाएगी। జన్మ జన్మాంతరాల కోసం మీ బుద్ధి బంగారంగా అయిపోతుంది। तुम प्राप्त करते हो మీరు ప్రాప్తిని చేసుకుంటారు, तो तुम दान भी करते हो। అప్పుడు మీరు దానాన్ని కూడా చేస్తారు। जो यहाँ धारण नहीं करते ఇక్కడ ఎవరైతే ధారణని చెయ్యరో
ज्ञान रत्नों की बुद्धि में धारणा ही नहीं करते, జ్ఞానరత్నాలని బుద్ధిలోని ధారణే तो చెయ్యరు. दूसरों को देंगे कहाँ से? అప్పుడు ఇతరులకి ఎక్కడి నుండి ఇస్తారు? तो बोला అయితే అన్నారు, जो रतन तुम ज्ञान दान करते हो, ఏ జ్ఞానరత్నాలనైతే మీరు దానాన్ని చేస్తారో उससे तुम पदमा पदम भाग्यशाली बनते हो. దాని ద్వారా మీరు పదమా భాగ్యశాలీలుగా తయారవుతారు. तो लखपति करोड़पति अरबपति बनते हैं. వారైతే లక్షాధికారి, కోట్లాధిపతి, అరబపతులుగా అవుతారు. 100 కోట్లకి పతులుగా అవుతారు. और तुम మరియు మీరు पदमा पदम పదం माने असंख्य रूप से तुम అనగా అసంఖ్య రూపంలోని మీరు प्राप्ति करते हो. ప్రాప్తిని చేసుకుంటారు. इन रत्नों को समझाने के लिए ఈ రత్నాలని అర్థం చేయించడం కోసం स्टाल में तुम चित्र रखेंगे. స్టాల్లోని మీరు చిత్రాలని పెడతారు. समझाने బుక్ స్టాల్లోని के लिए అర్థం చేయించడం కోసం उन चित्रों से लोगों को नॉलेज मिलेगी. ఆ చిత్రాల ద్వారా జనాలకి నాలెడ్జ్ లభిస్తుంది. बाप कहते हैं తండ్రి అంటారు, चित्रों से नॉलेज तो मिलती है, చిత్రాల ద్వారా నాలెడ్జ్ అయితే లభిస్తుంది. लेकिन नॉलेज है కానీ నాలెడ్జ్ అయ్యింది मुझ बाप को पहचानने की. తండ్రినైన నన్ను గుర్తించేటటువంటిది और अपने आप को पहचानने की. మరియు స్వయాన్ని గుర్తించేటటువంటిది. तुम खुद भी आत्मा हो. మీరు స్వయం కూడా ఆత్మలయ్యారు. बिंदु बिंदु आत्मा भ्रकुटी के बीच में బిందువు ఆత్మ భృకుటి మధ్యలోని निवास करने वाला स्टार. నివాసం చేసేటటువంటి స్టార్. भ्रकुटी के बीच में जो आत्मा निवास करती है उसकी यादगार बिंदी लगाते हैं. భృకుటి మధ్యలోని ఆత్మ ఏదైతే నివాసం చేస్తుందో దాని స్మృతి చిహ్నంగా బిందువుని పెట్టుకుంటారు. टीका लगाते हैं. టీకాని పెట్టుకుంటారు. कि आत्मा यहाँ टिकी हुई है. ఏమనంటే ఆత్మ ఇక్కడ స్థిరమై ఉంది అని. वो आत्मा का बाप है परमपिता परमात्मा शिव. ఆ ఆత్మల యొక్క తండ్రి అయ్యారు పరం పిత పరమాత్మ శివుడు. जिसकी यादगार मंदिरों में रखी हुई है. వారి యొక్క స్మృతి చిహ్నం మందిరాలలోని పెట్టబడి ఉంది. वो भी बिंदु है. వారు కూడా స్టార్ బిందువు है. అయ్యారు, స్టార్ అయ్యారు. स्टार का बड़ा आकार शिवलिंग స్టార్ యొక్క పెద్ద ఆకారం శివలింగం दिखाया जाता है చూపించబడుతుంది मंदिरों में. మందిరాలలోని. वो शिव ఆ శివుడు सब आत्माओं का बाप है. ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. आकर के परिचय देते हैं వచ్చి పరిచయాన్ని ఇస్తారు. कि मैं तुम्हारे शरीरों का बाप नहीं हूँ. ఏమనంటే నేను మీ శరీరాలకి తండ్రిని కాదు. इन शरीरों की पैदाइश तुम्हारा देहधारी बाप से होती है. ఈ శరీరాల యొక్క జన్మ దేహధారి తండ్రుల ద్వారా మీది అవుతుంది. मैं तुम्हारी आत्मा का बाप हूँ. నేను మీ యొక్క ఆత్మకి తండ్రినయ్యాను. शरीर है विनाशी శరీరం అయ్యింది వినాశి. और इन विनाशी शरीरों का बाप भी विनाशी. మరియు ఈ వినాశి శరీరాల యొక్క తండ్రి కూడా వినాశి అయ్యారు. आत्मा है अविनाशी ఆత్మ అయ్యింది అవినాశి.
इन बिंदु बिंदु आत्माओं का बाप परमपिता परमात्मा भी अविनाशी है। ఈ బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా అవినాశి అయ్యారు. उसका नाम है शिव, అతని పేరు అయ్యింది శివుడు, अर्थात कल्याणकारी। అంటే కళ్యాణకారి. और कोई आत्मा का नाम नहीं होता ఇంకా ఏ ఆత్మకి పేరు ఉండదు जब तक शरीर धारण न करे। ఎంతవరకైతే శరీరాన్ని ధారణ చెయ్యదో. लेकिन परमपिता परमात्मा की आत्मा का नाम है शिव। కానీ పరంపిత పరమాత్మ ఆత్మ యొక్క పేరు అయ్యింది శివుడు. क्यों? ఎందుకు? इसलिए ఎందుకంటే कि वो सदैव आत्मिक स्थिति में रहने वाला है। వారు సదైవం ఆత్మిక స్థితిలోని ఉండేటటువంటి వారు అయ్యారు. अपनी आत्मिक स्थिति को తమ ఆత్మిక స్థితిని कि मैं ज्योति बिंदु आत्मा हूँ, ఏమనంటే నేను జ్యోతిర్బిందువు ఆత్మని అయ్యాను, इस बात को कभी भूलने वाला नहीं है। ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోయేటటువంటి వారు కాదు. इसलिए उसको सदा शिव कहा जाता है। అందువలనే వారిని సదాశివుడు అని అనబడతారు. और जो भी सुनाता है మరియు ఏదైతే వినిపిస్తారో वो अविनाशी ज्ञान ఆ అవినాశి జ్ఞానం कल्याणकारी ज्ञान है। కళ్యాణకారి జ్ఞానం అయ్యింది. एक एक वाक्य, ఒక్కొక్క వాక్యం, एक एक शब्द कल्याणकारी है। ఒక్కొక్క పదం కళ్యాణకారి అయ్యింది. कोई भी हालत में अकल्याण हो ही नहीं सकता। ఏ పరిస్థితిలోని అకల్యాణం అవ్వనే అవ్వలేదు. मनुष्य गुरु जन्म जन्मांतर से सुनाते चले आए। మనుష్య గురువులు జన్మ జన్మాంతరాల నుండి వినిపిస్తూ వస్తున్నారు. दुनिया के अंदर प्यार, सौहार्द, स्नेह, ప్రపంచంలోని ప్రేమ, జాలి, స్నేహం, सहयोग की भावना घटती गई। సహయోగం యొక్క భావన అనేది లోపిస్తూ వెళ్ళింది. सब एक दूसरे के दुश्मन बने पड़े हैं। అందరూ ఒకరికి మరొకరు శత్రువులుగా అవుతూ వెళ్ళారు. तो मनुष्य गुरुओं के ज्ञान सुनाने से दुनिया नीचे गिरती गई। అయితే మనుష్య గురువుల జ్ఞానం వినిపించడం ద్వారా ప్రపంచం కిందకి దిగజారుతూ వెళ్ళింది. और परमात्मा बाप आकर के जो ज्ञान रत्न देते हैं మరియు పరమాత్ముడు తండ్రి వచ్చి ఏదైతే జ్ఞాన రత్నాలని ఇస్తారో उससे कलयुगी दुनिया बदल करके सतयुगी दुनिया बन जाती है। దాని ద్వారా కలియుగం మారి ప్రపంచం మారి సత్యుగి ప్రపంచంగా తయారైపోతుంది. जिस सतयुगी दुनिया में लक्ष्मी नारायण का राज्य होगा। ఆ సత్యుగి ప్రపంచంలోని లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉంటుంది. आज भारतवर्ष में ఈ రోజు భారతదేశంలోని घर घर में सत्यनारायण की कथा होती है। ఇంటింటిలోని సత్యనారాయణుడి యొక్క కథ అవుతుంది. जरूर सत्यनारायण ने ऐसा सत्य ज्ञान सुनाया होगा తప్పకుండా సత్యనారాయణుడు అటువంటి సత్యమైన జ్ఞానాన్ని వినిపించి ఉండవచ్చు, जो उन्हें परम पिता परमात्मा शिव से मिला था। ఏదైతే వారికి పరంపిత పరమాత్మ శివుని ద్వారా లభించిందో. नाम ही है नारायण। పేరే అయ్యింది నారాయణుడు. नार माना ज्ञान जल, నారంటే జ్ఞాన జలము, अयन माना घर। అయన్ అంటే ఇల్లు. जिसका घर ఎవరి ఇల్లైతే ज्ञान जल में है, జ్ఞాన జలములోని ఉందో. इसलिए नेपाल में खास అందువలనే ముఖ్యంగా నేపాల్లోని
विष्णु को शेष सैया पर तालाब में दिखाया है। విష్ణువుని శేషశయ్యలోని చెరువులోని చూపించారు. वो ज्ञान सरोवर है। అది జ్ఞాన సరోవరం అయ్యింది. ज्ञान मान सरोवर कहें, జ్ఞాన మాన సరోవరం అనినా కూడా कहते हैं मान सरोवर झील में అంటారు మాన్ సరోవరం సరస్సులోని हंसों का निवास होता है। హంసల యొక్క నివాసం ఉంటుందని. हंस హంసలు रतन चूंगने वाला है। రతనాలని ఏరుకునేటటువంటివి అయ్యాయి. कंकड़ पत्थर छोड़ देता है, కంకర రాళ్ళు రప్పలని విడిచిపెట్టేస్తాయి. है मनुष्य అవ్వడానికి మనుష్యులు रूपी हंसों की बात। రూపి మనుష్యుల యొక్క హంసల యొక్క విషయమయ్యింది. ये मनुष्य रूपी हंस ఈ మనుష్య రూపి హంసలు तुम बच्चे हो, పిల్లలైన మీరు అయ్యారు. जो ज्ञान रतन ही चूंगने वाले हो। ఏదైతే జ్ఞాన రత్నాలనే ఏరుకునేటటువంటి వారు అయ్యారు. और ये ज्ञान रतन మరియు ఈ జ్ఞాన రత్నాలు एक परमपिता परमात्मा से आते हैं ఒక్క పరంపిత పరమాత్ముని ద్వారా వస్తాయి. और इन अविनाशी ज्ञान रत्नों को कोई देने वाला नहीं है। మరియు ఈ అవినాశి జ్ఞాన రత్నాలని ఇచ్చేటటువంటి వారు ఇంకెవ్వరూ లేరు. इसलिए सारी दुनिया అందువలనే మొత్తం ప్రపంచం उस అంతా परमपिता परमात्मा को याद करती है। ఆ పరంపిత పరమాత్మని స్మృతి చేస్తుంది. हिंदुओं में भगवान कहते हैं, राम कहते हैं, హిందువుల్లోని భగవంతుడు అని అంటారు, రాముడు అని అంటారు, कृष्ण कहते हैं కృష్ణుడు అని అంటారు, भगवान के रूप में। భగవంతుని రూపంలోని. मुसलमानों में गॉड अल्लाह कहते हैं, ముసల్మాన్లోని గాడ్ అల్లా అని అంటారు, क्रिश्चियंस में गॉड फादर कहते हैं। క్రిస్టియన్స్ లోని గాడ్ ఫాదర్ అని అంటారు. सब उसको याद करते हैं। అందరూ వారిని స్మృతి చేస్తారు. तो जरूर नंबरवार అయితే తప్పకుండా నెంబర్ వారుగా उस अविनाशी बाप से ఆ వినాశి తండ్రితోని बच्चों को प्राप्ति हुई है। పిల్లలకి ప్రాప్తి అయ్యింది. जिसने जो जितना धारण किया ఎవరు ఎంత ధారణని చేశారో और दूसरों को धारण कराया, మరియు ఇతరులకి ధారణని చేయించారు, वो उतना जन्म जन्मांतर के लिए प्राप्ति करते हैं परमपिता परमात्मा से। వారు అంత పరంపిత పరమాత్మతోని జన్మ జన్మాంతరాల కోసం ప్రాప్తిని చేసుకుంటారు. इसलिए लोग कहते हैं అందువలనే ప్రజలు అంటారు, कि भगवान ने जब भाग्य बांटा था భగవంతుడు ఎప్పుడైతే భాగ్యాన్ని పంచారో तो तुम कहाँ सोए हुए थे। అప్పుడు మీరు ఎక్కడ పడుకొని ఉన్నారు. शास्त्रों में तो लिख दिया है कि भगवान శాస్త్రాలలోని అయితే వ్రాసేశారు, భగవంతుడు हर युग में आता है। ప్రతి యుగంలోని వస్తారని. लेकिन हर युग में उसको आने की दरकार नहीं है। కానీ ప్రతి యుగంలోని వారికి రావాల్సిన అవసరం అనేది లేదు. लौकिक बाप भी లౌకిక తండ్రి కూడా अपने बच्चों के लिए मकान तब बनाता है తమ పిల్లల కోసం ఇల్లుని ఎప్పుడు తయారు చేస్తారు అంటే जब पुराना मकान जरा जीर्ण हो जाता है, दुखदाई हो जाता है। ఎప్పుడైతే పాత ఇల్లు జడజీర్ణ అవస్థకి చేరుకుంటుందో, పాతదైపోతుందో అప్పుడు ये पारलौकिक बाप जो आत्माओं का बाप है, ఈ పారలౌకిక తండ్రి ఆత్మలకు ఎవరైతే తండ్రి ఉన్నారో
वो भी षष्ठी पर तब आता है जब ये षष्ठी रूपी मकान पुराना हो जाता है। వారు కూడా ఈ సృష్టి రూపీ ఇంటి దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే ఈ సృష్టి రూపీ ఇల్లు ఎప్పుడైతే పాతదైపోతుందో జడజీర్ణ అవస్థకు వస్తుందో. सतयुग में नया था, సత్యుగంలోని కొత్తగా ఉండేది. उसके बाद त्रेता युग बीता, द्वापर युग बीता, దీని తరువాత త్రేతాయుగం గడిచింది, ద్వాపర యుగం గడిచింది. सतो प्रधान से सतो सामान्य रजो और तमो में आ गया कलयुग के अंत में। సతో ప్రధానం నుండి సతో సామాన్యం రజో తమో ప్రధానంలోకి వచ్చేసింది కలియుగం అంతంలోని. अब कलयुग अंत में जब ये तमो प्रधान दुनिया बन जाती है, ఎప్పుడైతే కలియుగం అంతంలోని ఇది తమో ప్రధాన ప్రపంచంగా తయారైపోతుందో तो सब एक दूसरे के दुश्मन बन जाते हैं। అప్పుడు అందరూ ఒకరికి మరొకరు శత్రువులుగా తయారైపోతారు. जानवर इतने खतरनाक नहीं है, జంతువులు అంత ప్రమాదకరమైన వారు కారు. मनुष्य आत्मा एक दूसरे के लिए इतना खार खा के बैठती है మనుష్యాత్మలు ఒకరి మరొకరి కోసం ఎంత ఉప్పుగా తయారైపోతారు అంటే कि संसार में एटम बम बना के रख लेते हैं। ప్రపంచంలోని అణుబాంబుల్ని తయారు చేసేసి పెట్టేస్తారు. इतना खतरनाक औजार ఇంత ప్రమాదకరమైన సామగ్రి जो सारी दुनिया को काल के गाल में ढकेलने के लिए మొత్తం ప్రపంచాన్ని అంతటిని మృత్యువు యొక్క ఒడిలోకి తోసేయడం కోసం तैयार हुआ बैठा है। తయారుగా అయ్యి కూర్చుని ఉన్నారు. गीता में लिख दिया है గీతలోని వ్రాసేశారు कि भगवान ने अपना विराट रूप दिखाया ఏమనంటే భగవంతుడు ఎప్పుడైతే తన విరాట రూపాన్ని చూపించారో तो अर्जुन को मुंह फाड़ के दिखा दिया అప్పుడు అర్జునుడికి నోరుని తెరిచి చూపించేశారు. कि देखो ये सारी दुनिया मेरी दाढ़ों के बीच में चबाई जाने वाली है। చూడు ఈ ప్రపంచం అంతా నా దవళ్ళ మధ్యలోని నమలపడిపోయి సమాప్త అయిపోయేటటువంటిది అయ్యింది. कौन सी दाढ़ें हैं? ఏమి దవడలయ్యాయి? यही एटम बम रूपी डाढ़ है ఇవే అణుబాంబులు రూపీ దవడలయ్యాయి. जो ऊपर आसमान में भी तैर रही है అవి ఆకాశంలోని కూడా వేలాడబడుతున్నాయి. और समुद्र के अंदर पृथ्वी के अंदर भी మరియు సముద్రం లోపల పృథ్వీ లోపల కూడా वो बम छुपाए हुए हैं। ఆ బాంబులు దాచబడి ఉన్నాయి. अर्जुन से भगवान कहते అర్జునుడితోని భగవంతుడు అంటారు, अर्जुन ये सब खलास होने वाले हैं। అర్జున వీరందరూ సమాప్తవ్వనున్నారు. इन आँखों से तुम जो कुछ देखते हो ఈ నేత్రాలతోని నీవు ఏదైతే చూస్తున్నావో सब भस्म होने वाला है। అంతా భస్మం అవ్వనున్నది. दुनिया विनाशी धन ప్రపంచం వినాశీ ధనాన్ని अर्जन करने में लगी हुई है। అర్జన చేయడంలోని ఇమిడి ఉంది. उस धन से बड़ी बड़ी महल माड़ियाँ अटारियाँ बनाने में लगी हुई है। ఆ ధన సంపత్తితోని పెద్ద పెద్ద మేడలు మిద్దెలని తయారు చేయడంలోని ఉన్నారు. बड़े बड़े कल काल कारखाने खुलते चले जा रहे పెద్ద हैं। పెద్ద కర్మాగారాలు అవి తెరవబడుతూ వెళ్తున్నాయి. अरबों खरबों पैसा खर्च होता चला जा रहा है। 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అవుతూ వెళ్ళిపోతున్నాయి. कोई को पता ही नहीं है ఎవ్వరికి తెలియనే తెలియదు कि भगवान बाप आकर के अविनाशी ज्ञान रतन दान कर रहे हैं। ఏమనంటే భగవంతుడు తండ్రి వచ్చి అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానాన్ని చేస్తున్నారు అని. और वो ज्ञान रतन लेने वाले हैं भी ब्राह्मण। మరియు ఆ జ్ఞానరత్నాలని తీసుకునేటటువంటి వారు కూడా అయ్యారు బ్రాహ్మణులు. जो ब्रह्मा की औलाद बनते हैं, ఎవరైతే బ్రహ్మ యొక్క సంతానంగా తయారవుతారు, परम ब्रह्म जिसमें प्रवेश करता है उसको कहा जाता है ब्रह्म। పరం బ్రహ్మ ఎవరిలోనైతే ప్రవేశిస్తారో వారిని అంటారు బ్రహ్మ అని.
ब्रह्मा में प्रवेश कर బ్రహ్మలోని ప్రవేశించి जो मुख से ज्ञान सुनाते हैं, ब्रह्मा के मुख से, ఏదైతే ముఖం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారో బ్రహ్మ నోటి ద్వారా, उस ज्ञान को जो धारण करते हैं ఆ జ్ఞానాన్ని ఎవరైతే ధారణని చేస్తారో और दूसरों को धारण कराते हैं, మరియు ఇతరులకి ధారణ అనేది చేయిస్తారు, ये धंधा करने वालों को कहा जाता है ब्राह्मण। ఈ వ్యాపారాన్ని చేసేటటువంటి వారిని అంటారు బ్రాహ్మణులు అని. ये ब्राह्मण अविनाशी ज्ञान रत्नों का दान करने वाले ఈ బ్రాహ్మణులు అవినాశి జ్ఞాన రత్నాల యొక్క దానాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. अविनाशी ज्ञान रत्न बाप से लेते हैं, అవినాశి జ్ఞాన రత్నాలని తండ్రితోని తీసుకుంటారు, डायरेक्ट बाप को पहचानते हैं। డైరెక్ట్ గా తండ్రిని గుర్తిస్తారు. परम पिता परमात्मा शिव इस सृष्टि पर कैसे आकर के పరంపిత పరమాత్మ శివుడు ఎలా ఈ సృష్టి మీదకి వచ్చి सारे संसार का नंबरवार कल्याण करते हैं, మొత్తం ప్రపంచానికి అంతటిని ఎలా నెంబర్ వారుగా కళ్యాణాన్ని చేస్తారో, ये ज्ञान सिर्फ ब्राह्मणों की बुद्धि में बैठता है। ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణుల యొక్క బుద్ధిలోనే కూర్చుంటుంది. तो बोला అయితే అన్నారు, तुम बच्चे नंबरवार पद पाते हो, పిల్లలైన మీరు నెంబర్ వారుగా పదవులని పొందుతారు. यहाँ भी फर्क तो है ना, ఇక్కడ కూడా తేడా అనేది ఉంది కదా, तुम्हारा भी फर्क पड़ जाता है पढ़ाई के आधार पर। మీది కూడా తేడా అనేది అయిపోతుంది చదువు ఆధారంగా. इन ज्ञान रत्नों की जो जितनी पढ़ाई करता है, ఈ జ్ఞానరత్నాలది ఎవరు ఎంత చదువుని చదువుతారో, धारणा करता है, ధారణని చేస్తారో, दूसरों को धारण कराता है, ఇతరుల చేత ధారణని చేయిస్తారో, उनका उतना ही नंबरवार ऊंचा पद बनता जाता है। వారిది అంతే నెంబర్ వారుగా ఉన్నతమైన పదవి లభిస్తూ ఉంటుంది. कोई तो महाराजाएं बनेंगे, కొంతమంది అయితే మహారాజులుగా తయారవుతారు, कोई राजाएं बनेंगे, కొంతమంది రాజులుగా తయారవుతారు, कोई महारानी बनेंगे, కొంతమంది మహారాణిలుగా తయారవుతారు, कोई रानी बनेंगे। కొంతమంది రాణిలుగా తయారవుతారు. अच्छी पढ़ाई नहीं पढ़ेंगे మంచి చదువుని చదవకపోయినట్లయితే तो दास दासी भी बनेंगे। అప్పుడు దాసదాసీయులుగా కూడా తయారవుతారు. राजकुल में दास दासियां भी होती हैं। రాజకులంలోని దాసదాసీయులు కూడా ఉంటారు. खाना पीना उनको भी राज घराने के जैसा ही मिलेगा। తినడం త్రాగడం వారికి కూడా రాజుల వల్లే లభిస్తుంది. प्रजा में तो गरीब लोग होते हैं, ప్రజల్లోనైతే బీదవారు ఉంటారు, रोटी चिक्कड़ खा करके भी जीवन गुजारते हैं। రోటీ ముక్కలని తిని కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. परंतु ईश्वरीय पढ़ाई जो पढ़ते हैं కానీ ఈశ్వరీయ చదువుని ఎవరైతే చదువుతారో वो राजकुल में आते हैं। వారు రాజకులంలోకి వస్తారు. अब राजकुल में आने वालों में ఇప్పుడు రాజకులంలోకి వచ్చేటటువంటి వారిలోని कोई दास दासी बन पड़े, కొంతమంది దాసదాసీలుగా తయారవుతారు, राजा महाराजा बन पड़े। రాజా మహారాజుగా తయారవుతారు. ये उनकी पढ़ाई के ऊपर। ఇది వారి చదువు మీద ఆధారపడి ఉంది. बाप ने जो पढ़ाई पढ़ाई తండ్రి ఏదైతే చదువుని చదివిస్తారో उस सुप्रीम बाप की ఆ సుప్రీం తండ్రిది, ऊंची से ऊंची पढ़ाई को जिन्होंने ఉన్నతమైన చదువుని ఎవరైతే कदर की, ఉన్నతమైన చదువుకి ఎవరైతే విలువనిస్తారో वो ऊंची से ऊंची प्राप्ति कर जाते हैं। వారు ఉన్నతమైన ప్రాప్తిని చేసేసుకుంటారు. नहीं तो లేకుంటే कोई बताए ఎవరైనా చెప్పేయండి, कि दुनिया में इतने बड़े बड़े हिस्ट्री में राजाएं हुए, ఏమనంటే ప్రపంచంలోని ఇంత పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, उन राजाओं को राजाई करना किसने सिखाया? ఆ రాజులకి రాజ్యాన్ని చెయ్యడం ఎవరు నేర్పించారు?
ये राजाई की पढ़ाई किसने ఈ पढ़ाई రాజాయి యొక్క చదువుని ఎవరు చదివించారు और कब पढ़ाई? మరియు ఎప్పుడు చదివించారు? सिर्फ गीता में लिखा हुआ है కేవలం గీతలోనే వ్రాయబడింది. कि भगवान ने राजयोग सिखा करके राजयोग की पढ़ाई पढ़ाई। భగవంతుడు రాజయోగం యొక్క చదువుని చదివించి రాజులుగా తయారు చేశారు అని. एक परमपिता परमात्मा शिव के ఒక్క పరంపిత పరమాత్మ శివుని యొక్క और कोई भी ये राजाई पढ़ाने की प्राप्ति नहीं ఇంకెవ్వరూ కూడా ఈ రాజాయి యొక్క ప్రాప్తిని ప్రాప్తింపజేసేటటువంటి करा सकता। ప్రాప్తిని చేయించలేరు. राजाई का पद రాజాయి యొక్క పదవిని एक परमपिता परमात्मा बाप की पढ़ाई से ही मिलता है। ఒక్క పరంపిత పరమాత్మ తండ్రి యొక్క చదువు ద్వారానే లభిస్తుంది. तो नंबरवार पद बन जाते हैं। అయితే అప్పుడు నెంబర్ వారుగా పదవులు తయారైపోతాయి. तो पुरुषार्थ करना चाहिए। అయితే పురుషార్థముని చెయ్యాలి. अपना समय बर्बाद नहीं करना चाहिए। తమ సమయాన్ని నష్టం చేసుకోకూడదు. क्योंकि इस अंतिम जन्म में ही कलयुग के अंत में ఎందుకంటే ఈ అంతిమ సమయంలోనే కలియుగం అంతంలోని जब एटम बम बन चुके हैं ఎప్పుడైతే అణుబాంబులు తయారైపోయాయో दुनिया को ध्वंस करने के लिए, ప్రపంచాన్ని ధ్వంసం చేయడం కోసం उससे पहले ही जो पढ़ाई पढ़ लेंगे దానికంటే ముందే ఎవరైతే చదువుని చదివేస్తారో उनकी आत्मा में वो जन्म जन्मांतर के संस्कार बढ़ जाएंगे। వారి ఆత్మల్లోని జన్మ జన్మాంతరాల యొక్క సంస్కారాలు నిండిపోతాయి. तो समय क्यों बर्बाद करना चाहिए? అయితే సమయాన్ని ఎందుకని వేస్ట్ చేసుకోవాలి? और युगों में और जन्मों में तो परमात्मा बाप आता ही नहीं है। వేరే యుగాల్లోని వేరే జన్మల్లోనైతే పరంపిత పరమాత్మ తండ్రి రానే రారు. वो तो आता ही है వారు ఎప్పుడు వస్తారంటే अंतिम जन्म में, అంతిమ జన్మలోని अंतिम युग में, అంతిమ యుగంలోని अंतिम युग के भी అంతిమ యుగం కంటే కూడా अंतिम चरण में। అంతిమ చరణలోని आज से 70 साल पहले ఇప్పటి నుంచి 70 సంవత్సరాలకి ముందు न भगवान बाप आया था భగవంతుడు తండ్రి రాలేదు కూడా. और न एटम बम बने थे। మరియు ఆటం బాంబులు కూడా తయారవ్వబడలేదు. 70 साल के अंदर ही 70 సంవత్సరాలు లోపలే भगवान बाप आते हैं, భగవంతుడు తండ్రి వస్తారు, बच्चों को ज्ञान रतन देते हैं, పిల్లలకి జ్ఞాన రత్నాలను ఇస్తారు. और जो उसके बच्चे बनने वाले नहीं हैं మరియు వారి యొక్క పిల్లలుగా అయ్యేటటువంటి వారు ఎవరైతే ఉండరో उनके लिए వారి కోసం एटमिक एनर्जी तैयार कराता है। అణుబాంబల్ని ఆటమిక్ ఎనర్జీని తయారు చేయిస్తారు. जो अपने ही अहंकार में रहते हैं ఏదైతే తమ అహంకారంలోనైతే ఉంటారో అహంకారంలోనే ఉంటారో उनको कहते हैं देह अभिमानी यादव, వారిని అంటారు దేహాభిమాని యాదవులు అని. कौरव, కౌరవులు कौओं की तरह शोरगुल बहुत करते हैं। కాకుల వలె చాలా అల్లరిని చేస్తారు. हम दुनिया को स्वर्ग बनाएंगे। మేము ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేస్తాము అని. और गंद ही गंद खाते जाते हैं, गंद ही गंद दुनिया में फैलाते जाते हैं। మరియు మురికినే మురికిని తింటూ ఉంటారు, మురికినే మురికిని ప్రపంచంలోని వ్యాపిస్తూ ఉంటారు. यादव कुल యాదవ కులం जो बड़े बड़े महलमारियों अटारियों वाले हैं, ఎవరైతే పెద్ద పెద్ద మేడలు మిద్దెలు ఉండేటటువంటి వారు అయ్యారో 100 मार की बिल्डिंग्स बनाते रहते हैं। 100 అంతస్తుల ఇల్లుల్ని నిర్మిస్తూ ఉంటారు.
बड़े बड़े मल्टी मिलियनायर्स हैं, పెద్ద పెద్ద మల్టీ మిలియనియర్స్ అయ్యారు. सारी बुद्धि का योग మొత్తం బుద్ధి యొక్క యోగం అంతా धन कमाने में लगा हुआ। ధనాన్ని సంపాదించడంలోని పెట్టబడి ఉంచారు. बाप कहते हैं తండ్రి అంటారు, ये धन विनाशी है, ఈ ధనం వినాశీ అయ్యింది. इसे विनाशी धन की कोई कीमत नहीं ఈ है। వినాశీ ధనానికి ఏమీ కూడా వాల్యూ అనేది లేదు. मैं अभी तुम्हें जो अविनाशी ज्ञान रतन देता हूँ, నేను మీకు ఏదైతే అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తానో इसमें समय बर्बाद नहीं करना चाहिए, దీనిలోని సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. क्योंकि ये समय बहुत अमूल्य है। ఎందుకంటే ఈ సమయం చాలా అమూల్యమైనది. अभी सबसे अमूल्य चीज है समय। ఇప్పుడు అన్నింటికంటే అమూల్యమైన వస్తువయ్యింది సమయం. धन का कोई मूल्य नहीं। ధనానికి ఏమీ మూల్యం అనేది లేదు. कब चोर चोरे ले जाए, ఎప్పుడు దొంగలు తీసుకొని వెళ్ళిపోతారో, कब आग जला दे, ఎప్పుడు అగ్ని కాల్చేస్తుందో, कब भूकंप आ जाए और जमीन का जमीन में ही दबा चला जाए, ఎప్పుడు భూకంపం వస్తుందో భూకంపంలోని భూమిలో ఉన్నది భూమిలోనే వెళ్ళిపోతుందో, तब इनकम टैक्स वाले आए सारा उठा ले जाए। ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చి అంతా తీసుకొని వెళ్ళిపోతారు. इस तन की भी कोई वैल्यू नहीं ఈ है। తనువుకి శరీరానికి కూడా ఏమీ వాల్యూ అనేది లేదు. आज स्वस्थ है, कल पता नहीं कौन सी बीमारी लग जाए। ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాము, తెలియదు రేపు ఏమి రోగం అనేది వచ్చేస్తుందో. अचानक एक्सीडेंट हो जाता है रास्ता चलते चलते, అకస్మాత్తుగా రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ యాక్సిడెంట్ అయిపోతుంది. जानवरों का तन, జంతువుల యొక్క శరీరం, उसकी हड्डियां और उसकी चमड़ी फिर भी काम आती है, వాటి యొక్క ఎముకలు మరియు శరీరం చర్మం ఇంకా పనికైనా వస్తుంది. मनुष्यों का तो कुछ भी काम नहीं आता। మనుషులదైతే ఏది పని చేయదు. अगर काम आता भी है, ఒకవేళ పనికొచ్చినా కూడా जैसे कोई अपनी आंखें दान करते हैं मरने से पहले, ఎలా అయితే కొంతమంది మరణించడానికి ముందు తమ నేత్రాలని దానం చేస్తారో, किडनी दान कर देते हैं, కిడ్నీ దానాన్ని చేసేస్తారు. तो वो सिर्फ दुनिया के जो बड़े बड़े आदमी हैं అది కేవలం ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో उन्हीं के काम आते हैं। వారికే పనికొస్తుంది. शहर शहर में నగర నగరాల్లోని नेत्र दान करने के నేత్ర దానాలని చేసేటటువంటి हॉस्पिटल बने हुए। హాస్పిటల్స్ తయారు చేయబడి ఉన్నాయి. आज तक कोई ने देखा इंडिया में ఇప్పటి వరకు ఇండియాలోని ఎవరినైనా చూసారా? ऐसा आदमी कोई देखा जिसको అటువంటి మనిషిని ఎవరినైనా చూసారా? ఎవరికైతే आंखें मिली हुई हो सरकार से, గవర్నమెంట్ నుండి నేత్రాలు లభించాయో, फिर ये आंखें कहाँ चली जाती हैं? మరియు ఈ నేత్రాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? हॉस्पिटल्स में హాస్పిటల్స్ లోని जो आंखें दान की जाती हैं वो कहाँ चली जाती हैं? ఏవైతే నేత్రాలని దానం చేయబడుతున్నాయో అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? सब विदेशों में जाकर के बेच दी जाती हैं। అన్ని విదేశాల్లోకి తీసుకువెళ్ళి అమ్మివేయబడతాయి. लाखों करोड़ों रुपए कमाते हैं। లక్షలు కోట్లు సంపాదించుకుంటారు. भारत तो गरीब देश है, భారత్ అయితే బీద దేశం అయ్యింది. भारतवासियों को कुछ प्राप्ति नहीं होती। భారతవాసీలకి ప్రాప్తి ఏమీ అవ్వదు. तो मनुष्य का तन भी काम आने वाला नहीं। అయితే మనుషుల యొక్క శరీరం కూడా పనికొచ్చేటటువంటిది కాదు. हाँ, तब काम आ सकता है ఎప్పుడు పనికొస్తుందంటే जब इस तन से ఎప్పుడైతే ఈ శరీరంతోని ईश्वरीय ज्ञान की पढ़ाई का पुरुषार्थ किया जाए। ఈశ్వరీయ జ్ఞానం, ఈశ్వరీయ చదువు యొక్క పురుషార్థమని చేస్తామో అప్పుడు. तो जन्म जन्मांतर की प्राप्ति ये तन कराई सकता है। అప్పుడు జన్మ జన్మాంతరాల యొక్క ప్రాప్తిని ఈ శరీరం చేయించగలుగుతుంది. नहीं तो कोई वैल्यू नहीं। లేకుంటే ఏమీ వాల్యూ లేదు.
धन की कोई वैल्यू नहीं, तन की कोई वैल्यू नहीं, ధనానికి ఏమీ వాల్యూ లేదు, శరీరానికి ఏమీ వాల్యూ లేదు. और मन तो सुबह से लेकर के शाम तक మరియు మనసు అయితే ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు, और रात को सोते सोते में दुनिया में कहां कहां भटकता रहता है. మరియు రాత్రి పడుకొని పడుకొని కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. इसकी तो ताकत वैसे ही बिखर रही है. దీని యొక్క శక్తి అయితే అలాగే చెల్లా చెదురు అవుతూ ఉంటుంది. धन तो फिर भी बैंक बैलेंस में इकट्ठा कर लेते हैं. ధనాన్ని అయితే ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లోని ఏకత్రితం చేసేసుకుంటూ ఉంటారు. मन तो इकट्ठा होता ही नहीं, మనసు అయితే ఏకత్రితం అవ్వనే అవ్వదు, एकाग्र होता ही नहीं, ఏకాగ్రం అవ్వనే అవ్వదు. क्योंकि गुरुओं ने ఎందుకంటే గురువులు उल्टी बात पढ़ाई हुई है వ్యతిరేకమైన చదువుని చదివించారు. कि भगवान सर्वव्यापी है. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి అని. मेरे में है, तेरे में है, तुंडे तुंडे हर जगह. నాలో ఉన్నారు, నీలో ఉన్నారు, తుండే తుండే అన్ని స్థలాల్లో ఉన్నారని, कण कण में व्यापक है. కణ కణంలోని వ్యాపకమై ఉన్నారని. तो कहाँ याद करेंगे? అయితే ఎక్కడ స్మృతి చేస్తారు? बुद्धि बिखर जाएगी ना. బుద్ధి చెల్లా చెదరైపోతుంది కదా. तो मन की भी कोई वैल्यू नहीं रही. అయితే మనసుకి కూడా ఏమీ వాల్యూ అనేది మిగిలి లేదు. हाँ, मन की वैल्यू तब हो सकती है మనసు యొక్క వాల్యూ ఎప్పుడు అవ్వగలుగుతుందంటే, जब भगवान आकर के जो ज्ञान रत्न सुनाते हैं ఎప్పుడైతే భగవంతుడు వచ్చి జ్ఞానరత్నాలను వినిపిస్తారో, उन ज्ञान रत्नों पर कोई ध्यान दे ఆ జ్ఞానరత్నాల మీద ఎవరైనా ధ్యాసని పెట్టినట్లయితే, और भगवान को पहचाने, अपने आप को पहचाने, మరియు భగవంతుణ్ణి గుర్తించాలి, తమంతటా తమని గుర్తించుకోవాలి. कि मैं आत्मा जन्म जन्मांतर कौन सा पार्ट बजाने वाली आत्मा हूँ. ఏమనంటే, ఆత్మనైన నేను జన్మ జన్మాంతరాలు ఏ పాత్రని అభినయించేటటువంటి ఆత్మనయ్యాను. 84 के चक्र में 84 జన్మల చక్రంలోని मैंने कहाँ कहाँ कैसे कैसे पार्ट बजाए. నేను ఎక్కడెక్కడ ఎలాంటి పాత్రని అభినయించాను. दुनिया की हिस्ट्री में, हिंदुस्तान की हिस्ट्री में ప్రపంచం యొక్క హిస్టరీలోని, హిందుస్థాన్ యొక్క హిస్టరీలోని मेरा कहाँ कहाँ क्या पार्ट रहा है. నాది ఎక్కడెక్కడ ఎలాంటి పార్ట్ అనేది ఉంది. तो ये ज्ञान रत्न धारण करने से मन भी पावरफुल हो जाता है. అయితే ఈ జ్ఞానరత్నాలని ధారణ చేసినట్లయితే మనసు కూడా పవర్ఫుల్ గా తయారైపోతుంది. परमात्मा बाप की पहचान होने से పరమాత్ముడి తండ్రి యొక్క పరిచయం అయినట్లయితే, कि वो बाप सर्वव्यापी नहीं है, ఏమనంటే ఆ తండ్రి సర్వవ్యాపి కాదు. वो इस सृष्टि पर వారు ఈ సృష్టి మీద एक व्यापी होकर के आता है. ఏకవ్యాపిగా అయి వస్తారు. एक मुकर्रर रथ में प्रवेश करता है ఒక్క ముఖర రథంలోని ప్రవేశిస్తారు. और मुकर्रर रथ में प्रवेश करके మరియు ముఖరర్ सारे శరీరంలోని संसार का कल्याण ప్రవేశించి करता है. మొత్తం ప్రపంచం యొక్క కళ్యాణాన్ని చేస్తారు. तो एक व्यापी होने से बुद्धि एक जगह टिकेगी అయితే ఏకవ్యాపి అయిన కారణంగా బుద్ధి ఒక చోట స్థిరమవుతుందా या भटकेगी. లేక భ్రమిస్తుందా? एक जगह टिकेगी. ఒక్క చోట స్థిరమవుతుంది. एकाग्र बुद्धि बनेगी. ఏకాగ్ర బుద్ధిగా मन తయారవుతుంది. बुद्धि का कल्याण हो जाएगा. మనసు బుద్ధి యొక్క కళ్యాణం అయిపోతుంది. तो मन की भी वैल्यू तब है అయితే మనసు యొక్క వాల్యూ కూడా ఎప్పుడు ఉంటుందంటే, जब परमात्मा बाप के ఎప్పుడైతే పరమాత్మ తండ్రి యొక్క ज्ञान में बुद्धि लगाई जाए. జ్ఞానంలోని బుద్ధి పెట్టబడుతుందో. नहीं तो मन से जो संकल्प चलते हैं లేకుంటే మనసు ద్వారా ఏవైతే సంకల్పాలు నడుస్తాయో, दिन और रात మొత్తం రాత్రి పగలంతా स्वप्न में भी స్వప్నంలోని కూడా
वो बुद्धि को बिखेर देते हैं। అది బుద్ధిని చెల్లాచెదురు చేసేస్తాయి. विस्तार में बुद्धि चली जाती है। విస్తారంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. मन के संकल्पों की एकाग्रता न होने से మనసు యొక్క సంకల్పాల ఏకాగ్రత లేని కారణంగా वो संकल्प सिद्ध नहीं हो ఆ पाते, సంకల్పాలు సిద్ధి అవ్వలేకపోతాయి. तो मन की भी कोई वैल्यू नहीं। అయితే మనసుకు కూడా వాల్యూ అనేది ఏమీ లేదు. समय की वैल्यू है। సమయానికి వాల్యూ అనేది ఉంది. आज मनुष्य के पास समय नहीं है। ఈ రోజు మనుషుల దగ్గర సమయం లేదు. धन भी जेब में से निकाल के दूसरों को दे देगा। ధనం కూడా జేబులో నుండి తీసి వేరే వారికి ఇచ్చేస్తారు. तन का सहयोग भी करेगा। శరీరం యొక్క సహయోగాన్ని కూడా చేసేస్తారు. मन से మనసుతోని सहयोग भी कर सकता है। సహయోగం కూడా చేయగలుగుతారు. लेकिन किसी से कहो तो కానీ ఎవరితోనైనా అనండి, ఏమనంటే कहेगा हमारे पास टाइम नहीं है। అంటారు ఏమనంటే మా దగ్గర టైం లేదు అని. इसलिए समय की बहुत वैल्यू और तब वैल्यू और ज्यादा बढ़ जाती है అందువల్లనే సమయానికి వాల్యూ అది ఎప్పుడు దాని యొక్క వాల్యూ పెరిగిపోతుంది అంటే जब बुद्धि में ये बात बैठ जाए ఎప్పుడైతే బుద్ధిలో ఈ విషయం కూర్చుండిపోతుందో कि भगवान बाप सिर्फ कलयुग के अंतिम चरण में आता है। ఏమనంటే భగవంతుడు తండ్రి కలియుగం అంతిమ చరణంలోని అంతిమ చరణంలోని వస్తారు, अंतिम जन्म में आता है అంతిమ జన్మలోని వస్తారు. और फिर మరియు 5000 మళ్ళీ वर्ष तक कभी नहीं आवेगा। 5000 సంవత్సరాల వరకు ఇంకెప్పుడు రారు. बीच में कोई का कल्याण नहीं हो सकता। మధ్యలో ఎవ్వరి యొక్క కళ్యాణం కూడా అవ్వలేదు. सिर्फ एक ही जन्म है కేవలం ఒక్కటే జన్మ అయ్యింది हर आत्मा के लिए ప్రతి ఆత్మ కోసం, कल्याण करने का। కళ్యాణాన్ని చేసుకోవడం కోసం. तो समय की वैल्यू का ध्यान देना चाहिए। అయితే సమయం యొక్క వాల్యూ యొక్క ధ్యాసని పెట్టుకోవాలి. और जन्मों में भगवान बाप नहीं आता, వేరే జన్మల్లో భగవంతుడు తండ్రి రారు. सिर्फ इस एक जन्म में ही भगवान बाप आता है। కేవలం ఈ ఒక్క జన్మలో భగవంతుడు తండ్రి వస్తారు. ये अंतिम जन्म है। ఇది అంతిమ జన్మ అయ్యింది. इस अंतिम जन्म के बाद ఈ అంతిమ జన్మ తరువాత फिर कोई भी मनुष्य आत्मा ఇంక ఏ మనుష్యాత్మ इस कलयुगी दुनिया में जन्म नहीं ले ఈ सकेगी। కలియుగి ప్రపంచంలో జన్మని తీసుకోలేదు. पुरुषार्थ करेगी పురుషార్థమని చేస్తుంది, तो नई सत्युगी दुनिया में आवेगी। అప్పుడు కొత్త సత్యుగి ప్రపంచంలోకి వస్తుంది. भगवान बाप को नहीं पहचानेगी, భగవంతుడు తండ్రిని గుర్తించకపోయినట్లయితే, ज्ञान रत्नों का జ్ఞానరత్నాల యొక్క वैल्यू नहीं करेगी, వాల్యూని చెయ్యకపోయినట్లయితే तो सत्युगी नई दुनिया में भी नहीं आवेगी। అప్పుడు సత్యుగి కొత్త ప్రపంచంలోకి కూడా రాదు. शरीर छोड़ करके శరీరాన్ని విడిచిపెట్టి ब्रह्मलोक में वास करेगी, जहाँ न सुख होगा బ్రహ్మలోకంలో నివాసం చేస్తుంది, ఎక్కడైతే సుఖము కూడా ఉండదు और न दुख होगा। మరియు దుఃఖం కూడా ఉండదు. लंबे समय तक भी कोई आत्मा वहाँ वास कर सकती है। ఎక్కువ సమయం కోసం కూడా అక్కడ ఏదైనా ఆత్మ నివాసం చెయ్యగలుగుతుంది. और वहाँ तो आत्मा మరియు అక్కడైతే ఆత్మ का कोई अस्तित्व ही नहीं, जैसे యొక్క అస్తిత్వం అనేది ఏమీ ఉండదు. आत्मा जब तक शरीर धारण न करे ఆత్మ ఎంతవరకైతే శరీరాన్ని ధారణ చెయ్యదో तब तक न सुख भोग सकती है అంతవరకు సుఖాన్ని కూడా భోగించలేదు, न दुख भोग सकती है। మరియు దుఃఖాన్ని కూడా భోగించలేదు.
परम धाम में तो आत्मा ऐसे पड़ी रहेगी పరంధామంలోనైతే ఆత్మ ఎలా పడి ఉంటుందంటే जैसे जड़वत। ఎలాగూ అంటే జడత్వం. सारी आत्माएं शरीर छोड़ छोड़ करके మొత్తం ఆత్మలందరూ శరీరాన్ని విడిచిపెట్టి एटम बमों के विनाश में అణుబాంబుల యొక్క వినాశనంలోని परम धाम वापस जावेंगे। పరంధామానికి తిరిగి వెళ్తారు. नई सृष्टि में కొత్త సృష్టిలోని श्रेष्ठ से श्रेष्ठ आत्माएं पहले उतरेंगी శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు మొదట దిగుతారు और नई दुनिया का सुख भोगेंगी। మరియు కొత్త ప్రపంచం యొక్క సుఖాన్ని భోగిస్తారు. और जितनी भ्रष्ट आत्माएं होंगी మరియు ఎంత భ్రష్టమైన ఆత్మలు ఉంటారు भगवान के ज्ञान रत्नों का భగవంతుడి యొక్క జ్ఞానరత్నాలని वैल्यू न करने वाली వాల్యూని చెయ్యకుండా ఉండేటటువంటి వారు वो नरक की दुखदाई दुनिया में कलयुग के अंत में उतरेंगे। వారు నరకం యొక్క దుఃఖదాయి కలియుగం అంతంలోని దిగుతారు. जितना जितना जास्ती सुखी दुनिया में आवेंगे ఎంతెంత ఎక్కువ సుఖం యొక్క ప్రపంచంలోకి వస్తారో उतना ऐसे दुनिया में आकर के दुनिया के जास्ती सुख भोगेंगे। అంత ఈ ప్రపంచంలోని వచ్చి అంత ఎక్కువ సుఖాన్ని భోగిస్తారు. और जितना अंत में उतरेंगी మరియు ఎంత అంతంలోని దిగుతారో उतना जास्ती दुख भोगेंगे। అంత ఎక్కువ దుఃఖాన్ని భోగిస్తారు. तो बोला అయితే అన్నారు कि सिर्फ यही एक जन्म है కేవలం ఇదే ఒక్క జన్మ అయ్యింది जब आत्माएं अपना कल्याण कर सकती हैं, ఎప్పుడైతే ఆత్మలు తమ కళ్యాణాన్ని చేసుకోవచ్చు औरों का भी कल्याण कर सकती है। వేరే వారి యొక్క కళ్యాణాన్ని కూడా చెయ్యొచ్చు. इसको बहुमूल्य जीवन कहा जाता है। దీన్ని బహుమూల్యమైన జీవితం అని इस అంటారు. जीवन को सफल करना है। ఈ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. कांग्रेस में देखो सोशल वर्कर्स कितने होते हैं। కాంగ్రెస్ లోని చూడండి సోషల్ వర్కర్స్ ఎంతమంది ఉంటారు. समाज की भलाई में लगे रहते हैं, సమాజం యొక్క మంచిని చేయడంలోని ఇమిడి ఉంటారు. परंतु वो तो समाज की भलाई कर ही नहीं सकते। కానీ వారు అయితే సమాజం యొక్క మంచిని చెయ్యలేరు. क्यों? उनको पढ़ाने वाला गुरु ఎందుకంటే వారిని చదివించేటటువంటి గురువు कौन था? ఎవరై ఉండేవారు? कांग्रेसियों का गुरु कौन हुआ? కాంగ్రెస్ యొక్క గురువు ఎవరయ్యారు? మహాత్మా गांधी। గాంధీ. गांधी अपने जीवन का ही कल्याण नहीं कर सकते। గాంధీ తమ జీవితం యొక్క కళ్యాణాన్ని చేసుకోలేకపోయారు. भारत देश का भी कल्याण नहीं कर सके। భారతదేశం యొక్క కళ్యాణాన్ని కూడా చేయలేకపోయారు. कहते थे भारत में राम राज्य आएगा। అనేవారు భారత్లో రామరాజ్యం వస్తుందని. क्या आ गया? లేకొచ్చేసిందా? और ही रावण राज्य। ఇంకా రావణ రాజ్యం వచ్చేసింది. अरे राम राज्य की स्थापना राम आकर के करेगा। అరే రాముని యొక్క రామరాజ్యం యొక్క స్థాపనని రాముడు వచ్చి చేస్తారా या गांधी करेगा? లేక గాంధీజీ చేస్తారా? कौन करेगा? ఎవరు చేస్తారు? राम ही कर सकता है। రాముడే చేయగలుగుతారు. राम ही राम राज्य लावेगा। రాముడే రామరాజ్యాన్ని తీసుకొని వస్తారు. रावण क्या लावेगा? రావణుడే ఎలా తీసుకొస్తారు? है? हाँ, रावण तो रावण राज्य लावेगा। రావణుడైతే రావణ రాజ్యాన్ని తీసుకొని వస్తాడు. रावण अनेक सिरों वाले को कहा जाता है। రావణుడు అని అనేక తలలు ఉండేటటువంటి వారిని అంటారు. अनेक मतों वाले को कहा जाता है रावण। అనేక మతాలు కలిగిన వారిని అంటారు రావణుడు అని. बुद्धि में బుద్ధిలోని भांति भांति की अकल भरी पड़ी है ना। రకరకాల తెలివితేటలు నిండి ఉన్నాయి కదా. जैसी जैसी बुद्धि, ఎటువంటి బుద్ధిను, जैसा जैसा ये मुंड, ఎటువంటి ఈ మొండెం ఉందో वैसी उसकी अकल। అలాగే దాని యొక్క తెలివి और अनेक प्रकार की अकल। మరియు అనేక ప్రకారాలైన తెలివులు.
एक मत से అయితే ఒక్క మతంతోని दुनिया में सुख शांति बढ़ेगी ప్రపంచంలో సుఖశాంతి పెరుగుతుందా, या अनेक मतों से सुख शांति बढ़ेगी? లేక అనేక మతాలతో ప్రపంచంలో సుఖశాంతి పెరుగుతుందా? एक राजा होगा ఒక్క రాజు ఉన్నట్లయితే तो सुख शांति होगी, అప్పుడు సుఖశాంతి అనేది ఉంటుంది. और अनेक राजाएं होगी మరియు అనేక రాజులు ఉన్నట్లయితే तो दुख शांति होगी. అప్పుడు దుఃఖం అశాంతి ఉంటుంది. आज से ఈ రోజు నుండి 200 साल पहले 200 సంవత్సరాలు ముందు सारी दुनिया में राजाओं का राज्य था. మొత్తం ప్రపంచం అంతటా రాజుల యొక్క రాజ్యం ఉండేది. तो भी कितना सुख था. అయినా కూడా ఎంత సుఖం ఉండేది. हजारों साल पहले राजाओं का राज्य था. వేల సంవత్సరాల ముందు రాజుల యొక్క రాజ్యం ఉండేది. उस सुख की तो बात ही छोड़ ఆ दो. సుఖం యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. अभी सारी दुनिया में प्रजा के ऊपर प्रजा का राज्य ఇప్పుడు है. మొత్తం ప్రపంచం అంతటా ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అయిపోయింది. तो प्रजा तो अनेक प्रकार की है. అయితే ప్రజలైతే అనేక ప్రకారాలైనదయ్యింది. प्रजा वर्ग तो बहुत होता है. ప్రజావర్గం అయితే చాలా ఉంటుంది. उनकी बुद्धि भी अनेक प्रकार की होती వారి है. యొక్క బుద్ధి కూడా అనేక ప్రకారాలైనది ఉంటుంది. अनेक प्रकार की बुद्धि होने से అనేక ప్రకారాల యొక్క బుద్ధి ఉన్నట్లయితే सब एक दूसरे को अनेक प्रकार का रास्ता बताते रहे. అందరూ ఒకరికి మరొకరు అనేక ప్రకారాలైన మార్గాలని చెబుతూ ఉంటారు. तो सबकी बुद्धि भटक जाती है. అయితే అందరి యొక్క బుద్ధి భ్రమించబడుతుంది. एकाग्रता होने का सवाल ही नहीं. ఏకాగ్రంగా అయ్యేటటువంటి ప్రశ్నే లేదు. प्रजा के ऊपर प्रजा का राज्य है, बेकायदे राज्य. ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అయ్యింది, నియమం లేని రాజ్యం. ये है रावण ఇది राज्य, అయ్యింది రావణ రాజ్యం, 10 सिरों का राज्य. 10 తలల రాజ్యం. क्योंकि सारी दुनिया ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా आज मुख्य मुख्य 10 धर्मों में बटी हुई है. ఈ రోజు ముఖ్యమైన 10 ధర్మాలలోని పంచబడి ఉంది. जो 10 धर्म पिताएं दुनिया में हिस्ट्री में हुए हैं, ఎవరైతే 10 ధర్మపితలు ప్రపంచంలో హిస్టరీలోని అయ్యారో उन 10 धर्म पिताओं को मोस्टली फॉलो करने वाले लोग हैं. ఆ 10 ధర్మపితల్ని మోస్ట్లీ ఫాలో చేసేటటువంటి వారు అయ్యారు. वो हैं देहधारी धर्म गुरु धर्म पिताएं. వారయ్యారు దేహధారి ధర్మగురువులు, ధర్మపితలు. वो देहधारी धर्म गुरु ఆ దేహధారి ధర్మగురువులు अपने अनेक जन्मों को नहीं जानते. తమ అనేక జన్మల గురించి తెలియదు. अपना ही नहीं कल्याण कर सकते हैं, తమదే కళ్యాణాన్ని చేసుకోలేకపోయినట్లయితే तो दूसरों का कल्याण कैसे करेंगे? అప్పుడు వేరే వారి యొక్క కళ్యాణాన్ని ఎలా చేయగలుగుతారు? कोई इब्राहिम के फॉलोअर्स इस्लामी है, కొంతమంది ఇబ్రహీం యొక్క ఫాలోవర్స్ ఇస్లామీలు ఉంటారు. कोई महात्मा बुद्ध के फॉलोअर्स बौद्धि है, కొంతమంది మహాత్మా బుద్ధుని యొక్క ఫాలోవర్స్ బౌద్ధీలు ఉన్నారు. चीन जापान में చీన్ జపాన్లోని बसे पड़े हैं. చైనా మరియు జపాన్లోని నివసించబడి ఉన్నారు. बौद्धि धर्म खंड कहा जाता బౌద్ధ ధర్మఖండం అని అనబడుతుంది. है. इस्लामी धर्म खंड ఇస్లామీ ధర్మఖండం अरब देश अफ्रीका वगैरह कहा जाता है. అరబ్ దేశం, ఆఫ్రికా వగైరా అనబడుతుంది. कोई क्रिश्चियंस हैं क्राइस्ट को फॉलो करने वाले. కొంతమంది క్రిస్టియన్స్ అయ్యారు, క్రైస్ట్ని ఫాలో చేసేటటువంటి వారు. आज दुनिया में सबसे जास्ती उनकी आबादी है. ఈ రోజు ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ జనసంఖ్య వారిది. उनका राज्य फैला पड़ा है. వారి యొక్క రాజ్యం వ్యాపింపబడి ఉంది. कोई टाइम ऐसा था ఒక సమయం ఇటువంటిది ఉండేది कि दुनिया में ఏమనంటే ప్రపంచంలోని
जहाँ जहाँ क्रिश्चियंस का राज्य था कहा जाता था ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ యొక్క రాజ్యం ఉండేదో అనబడేది कि क्रिश्चियंस के राज्य में सूर्य कभी अस्त नहीं होता। ఏమనంటే క్రిస్టియన్స్ యొక్క రాజ్యంలోని సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు అని. माना सारी दुनिया में क्रिश्चियंस का राज्य फैल गया। అనగా మొత్తం ప్రపంచం అంతటా క్రిస్టియన్స్ యొక్క రాజ్యం వ్యాపించబడిపోయింది. मुसलमान सारी दुनिया में फैल गए। ముసల్మాన్లు మొత్తం ప్రపంచం అంతటా వ్యాపింపబడిపోయారు. तो ये 10 धर्म पिताएं అయితే ఈ 10 ధర్మపితలు जैसे सारी दुनिया को कंट्रोल करने वाले बन गए। ఎలాగూ అంటే మొత్తం ప్రపంచాన్నంతటిని కంట్రోల్ చేసేవారిగా తయారైపోయారు. इनकी बुद्धि में से जो ज्ञान निकला వీరి బుద్ధిలో నుండి ఏదైతే జ్ఞానం వెలువడిందో विनाशी ज्ञान వినాశీ జ్ఞానం वो सारी दुनिया को नीचे गिराता चला गया। అది మొత్తం ప్రపంచాన్నంతటిని కిందకి పడేస్తూ వెళ్ళింది. दुनिया में एक दूसरे के प्रति वैमनस्य फैल गया। ప్రపంచంలోని ఒకరి ప్రతి ఒక్కరికి వైమనస్సు అనేది ఉత్పన్నమవుతూ వెళ్ళింది. सब एक दूसरे को काटते रहते हैं। అందరూ ఒకరినొకరు కుడుతూ ఉంటారు, కరుస్తూ ఉంటారు. उसको कहते हैं रावण राज्य, 10 सिरों वाला राज्य। దీనిని అంటారు రావణ రాజ్యం, 10 తలల రాజ్యం. इस रावण राज्य में ఈ రావణ రాజ్యంలోని राम की आत्मा भी कहीं రాముని యొక్క ఆత్మ కూడా ఎక్కడో दबी पड़ी है। కప్పబడి ఉంది. कलयुग के अंत में అణచబడి ఉంది. కలియుగం అంతంలోని राम वाली आत्मा भी कहीं है। రామ్వాలి ఆత్మ కూడా ఎక్కడో ఉంది. ऐसे नहीं कि वो आत्मा का विनाश हो जाता है त्रेता युग के बाद। అలా ఏమీ కాదు, ఆ ఆత్మ యొక్క వినాశనం త్రేత యుగం తర్వాత అయిపోతుంది అని. हे कृष्ण नारायण वाली आत्मा ఓ కృష్ణ నారాయణ వాలి ఆత్మ वो भी इस दुनिया में कहीं है। అది కూడా ఈ ప్రపంచంలో ఎక్కడో ఉంది. दुनिया नहीं जानती। ప్రపంచానికి తెలియదు. भगवान बाप आकर के बताते हैं భగవంతుడు తండ్రి వచ్చి చెబుతారు, कि इस दुनिया के जो हीरो हीरोइन हैं ఏమనంటే ఈ ప్రపంచం యొక్క హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో राम और कृष्ण वाली आत्माएं, రాముడు మరియు కృష్ణుని యొక్క ఆత్మలు, वो इस रावण राज्य में आकर के వారు ఈ రావణ రాజ్యంలోకి వచ్చి धूल में मिल जाती है। ధూళిలోని కలిసిపోతారు. भगवान बाप आकर के उनकी पहचान देता है। భగవంతుడు తండ్రి వచ్చి వారి యొక్క పరిచయాన్ని ఇస్తారు. कौन राम की आत्मा है, कौन कृष्ण की आत्मा है, ఎవరు రాముని యొక్క ఆత్మ అయ్యారు, ఎవరు కృష్ణుని యొక్క ఆత్మ అయ్యారో, कौन राधा की आत्मा है, ఎవరు రాధ యొక్క ఆత్మ అయ్యారో, कौन सीता की आत्मा है, ఎవరు సీత యొక్క ఆత్మ అయ్యారు, कौन जगदम्बा की आत्मा है, ఎవరు జగదంబ యొక్క ఆత్మ అయ్యారు, कौन अष्टदेव हैं, అష్టదేవులు ఎవరయ్యారు, जिनके मंदिर बना करके उनकी पूजा की जाती है। వారి యొక్క మందిరాలని తయారు చేసి వారి యొక్క పూజని చేయబడుతుందో, कौन 108 की माला के वो श्रेष्ठ मन के हैं, ఎవరు 108 యొక్క ఆ శ్రేష్ఠ మాల యొక్క మనులయ్యారో, जिस माला की आत्मा रूपी दानों को सारे धर्म के लोग ఆ మాలారూపి పూసల యొక్క మనులని మొత్తం ప్రపంచం అందరూ स्मरण करते हैं, స్మరణ చేస్తారు, सिमरण करते हैं। స్మరిస్తారు. हिंदू भी माला घुमाते हैं। హిందువులు కూడా మాలని తిప్పుతారు.
क्रिश्चियंस भी माला फेरते हैं, క్రిస్టియన్లు కూడా మాలని తిప్పుతారు, मुसलमान भी ముసల్మాన్లు కూడా माला का जाप करते हैं। మాల యొక్క జపాన్ని చేస్తారు. हर धर्म के लोगों में ప్రతి ధర్మం యొక్క ప్రజల్లోని वो माला गाई हुई ఆ है। మాల గాయనం చేయబడి ఉంది. माला के 108 मण के మాల యొక్క 108 యొక్క మనులు वो कौन सी आत्माएं हैं, వారు ఏ ఆత్మలయ్యారో ये किसी को पता नहीं। ఇదెవ్వరికీ తెలియదు. बाप आकर अभी पहचान दे रहे తండ్రి हैं। వచ్చి ఇప్పుడు పరిచయాన్ని ఇస్తున్నారు. ये संगम युग है, पुरुषोत्तम संगम युग। ఇది సంగమ యుగం అయ్యింది, పురుషోత్తమ సంగమ యుగం. पुरुष मना పురుషుడు అంటే मनुष्य, మనుష్యులు, मनुष्यों में మనుష్యులలోని उत्तम से उत्तम पार्ट बजाने वाली षष्ठ मंच की आत्माएं कौन कौन है? ఉత్తమమైన పాత్రని అభినయించేటటువంటి వారు ఈ మనుష్య సృష్టిలోని ఎవరయ్యారో वो भगवान बाप अभी आकर के बताते। అది భగవంతుడు తండ్రి వచ్చి ఇప్పుడు చెబుతారు. पहले तो परिचय मिलता है हीरो हीरोइन का, మొదటి యొక్క పరిచయం లభిస్తుంది హీరో హీరోయిన్లది, राम और कृष्ण का। రాముడు మరియు కృష్ణునిది. वो सृष्टि के माता पिता है। వారు సృష్టికి మాతా పితలయ్యారు. उनका जिनको परिचय मिल जाए వారికి ఎవరికైతే పరిచయం అనేది లభించేస్తుందో तो बेहद के माता पिता को पहचानने वाले ఆ బేహద్దు మాతా పితలని గుర్తించినటువంటి వారు वो तो बहुत भाग्यशाली हो। వారు చాలా భాగ్యశాలీలయ్యారు. जिनके बड़े माँ बाप होते हैं, ఎవరికైతే పెద్ద అమ్మా నాన్న ఉంటారో మంచి, जिनका बाप ऊंचे से ऊंचा, ఎవరి తండ్రి అయితే ఉన్నతుడయ్యారో वो बच्चे भी ఆ పిల్లలు కూడా ऊंचे से ऊंचे होते हैं। ఉన్నతమైన వారై ఉంటారు. फिर नंबर बार और आत्माएं మళ్ళీ నెంబర్ వారుగా వేరే ఆత్మలు इस संसार में प्रत्यक्ष होती ఈ है। ప్రపంచంలో ప్రత్యక్షమవుతారు. जो भी धर्म पिताएं आए ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారో उन्होंने 100 साल के अंदर अपना अपना धर्म स्थापन किया। వారు ఈ 100 సంవత్సరాలు లోపల తమ తమ ధర్మాలని స్థాపన చేశారు. वो राजाई आकर के स्थापन नहीं करते, వారు రాజ్యభాగాన్ని వచ్చి స్థాపన చెయ్యరు, राज भाग दे करके नहीं जाते हैं। రాజ్య భాగాన్ని ఇచ్చి వెళ్ళరు. एक परमपिता परमात्मा शिव ही ऐसा है ఒక్క పరంపిత పరమాత్మ శివుడే అటువంటి వారయ్యారు. जो ऊंचे से ऊंचे सनातन देवी ఏదైతే ఉన్నతమైన సనాతన దేవి देवता धर्म की स्थापना भी करता దేవీ है। దేవతా ధర్మం యొక్క స్థాపనని కూడా చేస్తారు. और धर्म स्थापना के साथ साथ మరియు ధర్మ స్థాపన తోడులోని देवताओं के राज्य की स्थापना भी करके जाते దేవతల యొక్క రాజ్యంది స్థాపన కూడా చేసి వెళ్తారు. हैं। ये दैवी राज्य की स्थापना भी हो रही ఈ है। దైవీ రాజ్యం యొక్క స్థాపన ఇప్పుడు అవుతుంది. पूरी राजधानी स्थापन हो रही है। పూర్తిగా రాజధాని స్థాపన అవుతుంది. राजधानी में ऊंचे से ऊंचे पद भी होते हैं। రాజధానిలోని ఉన్నతమైన పదవులు కూడా ఉంటాయి, और नीचे से नीचे पद भी होते हैं। మరియు నీచమైన పదవులు కూడా ఉంటాయి. ये पदों का डिक्लेरेशन ఈ పదవుల యొక్క డిక్లరేషన్ अभी 30 साल के अंदर होने वाला है। ఇప్పుడు 30 సంవత్సరాలు లోపల అవ్వనున్నది. 70 साल तो पूरे हो गए। 70 సంవత్సరాలు అయితే పూర్తిగా అయిపోయాయి. जैसे और धर्म पिताओं ने 100 साल के अंदर अपने धर्म स्थापन किए, ఎలా అయితే 100 సంవత్సరాల లోపల ధర్మపితలు తమ ధర్మాలని స్థాపన చేశారో ऐसे भगवान बाप भी आकर के అదే విధంగా భగవంతుడు తండ్రి కూడా వచ్చి 100 साल के अंदर 100 సంవత్సరాల లోపల आदि सनातन देवी देवता धर्म की स्थापना करके जाते ఆది సనాతన దేవీ దేవతా ధర్మంది స్థాపన చేసి వెళ్తారు. हैं। और वो भी सिर्फ भारत वर्ष में होती है। అది కూడా కేవలం భారతదేశంలోనే అవుతుంది.
भारतवासी बड़े भाग्यशाली हैं భారతవాసీలు చాలా అతిపెద్ద భాగ్యశాలీలయ్యారు. जो भगवान भारत में ही आता है, ఎవరైతే భగవంతుడు భారత్లోనే వస్తారు, दूसरे देशों में नहीं आता। వేరే దేశాలలోని రారు. क्यों? ఎందుకు? क्योंकि दूसरे देश में ఎందుకంటే వేరే దేశాల్లోని पवित्रता को उतना मान नहीं है, పవిత్రతకి అంత మాన్యత లేదు. ब्रह्मचर्य जीवन का उतना मान नहीं है जितना బ్రహ్మచర్య జీవితానికి అంత మాన్యత అనేది లేదు ఎంతైతే भारतवर्ष में। భారతదేశంలోని ఉంటుందో. दूसरे देशों में दूसरे धर्म के लोगों में వేరే దేశాల్లోని వేరే ధర్మం యొక్క ప్రజల్లోని ये आस्था होती है ఈ విశ్వాసం ఉంటుంది. कि जितने जास्ती बच्चे पैदा करें, जितनी ఎంతమంది పిల్లలని కంటారు, जास्ती जनरेशन बढ़े, ఎంత ఎక్కువ జనరేషన్ పెరుగుతుందో उतना अच्छा है। అంత उन्हें మంచిది. इनाम भी मिलता है। వారికి గిఫ్ట్ కూడా లభిస్తుంది. कुत्ता कुतियों जैसे बच्चे पैदा करते रहते, ढेर के ढेर। అనేకం కుక్కల వలె కుక్కల వలె జన్మనిస్తూ ఉంటారు. भारतवर्ष में భారతదేశంలోని तलाक प्रथा अच्छी नहीं मानी जाती, విడాకుల పద్ధతిని మంచిగా అనబడదు. और विदेशों में మరియు విదేశాల్లోని डाइवोर्स देना आम बात। డైవర్స్ ఇవ్వటం సాధారణమైన విషయం. एक का मूत पिया, ఒక్కరి యొక్క మూత్రాన్ని తాగారు, फिर छोड़ दिया। दूसरे का मूत पिया, మళ్ళీ విడిచిపెట్టేశారు. రెండో వారి యొక్క మూత్రాన్ని తాగారు, फिर छोड़ दिया। మళ్ళీ విడిచిపెట్టేశారు. फिर तीसरे का मूत पिया। మళ్ళీ మూడవ వారి యొక్క మూత్రాన్ని తాగారు. जैसे जानवर होते हैं ना, ఎలా అయితే జంతువులు ఉంటాయి కదా, ऐसे जानवरों जैसी बुद्धि बन गई। అటువంటి జంతువుల వలె బుద్ధి తయారైపోయింది. बुद्धि में बैठता नहीं। బుద్ధిలో కూర్చోదు. जो गीता ज्ञान में लिखा हुआ है ఏదైతే గీతా జ్ఞానంలో వ్రాయబడి ఉందో, कि स्त्रियां जब प्रदूषित हो जाती हैं స్త్రీలు ఎప్పుడైతే పొల్యూట్ అయిపోతారో तो सारी जनरेशन खराब हो जाती అప్పుడు మొత్తం జనరేషన్ అంతా పాడైపోతుంది. है। भारतवर्ष में భారతదేశంలోని सदैव इस बात को मान्यता दी गई సదైము ఈ విషయానికి మాన్యతని ఇవ్వబడింది. कि कन्याओं माताओं की सुरक्षा की जाए, ఏమనంటే కన్యల మాతల యొక్క సురక్షణ చేయబడాలని, उनमें कोई प्रदूषण न फैलने पाए। వారిలోని పొల్యూట్ అనేది ఏది వ్యాపింపబడకుండా ఉండడం కోసం. भारतवर्ष में उस स्त्री का बड़ा मान होता है భారతదేశంలోని ఆ స్త్రీకి ఎంత మాన్యత ఉంటుందంటే, जो सारे जीवन में एक पति का अनुगमन करती है। మొత్తం జీవితాంతం ఒక పతి యొక్క అనుగమన అనేది చేస్తూ ఉంటుందో सती साध्वी कही जाती है, సతీ సాధ్వి అని అనబడుతుంది. सत्य वाली कही जाती है। సత్ వారిగా అనబడుతుంది. ऐसी सत्य वाली स्त्रियां అటువంటి సత్యం ఉన్న స్త్రీలు, कन्याएं माताएं సత్వం ఉన్న స్త్రీలు, కన్యలు, మాతలు भगवान बाप के कार्य में सहयोगी बनती है భగవంతుని తండ్రి యొక్క కార్యంలోని సహయోగిలుగా అవుతారు. और सतयुग की स्थापना के निमित्त बनती మరియు సత్యుగానికి స్థాపన చేయడానికి నిమిత్తంగా తయారవుతారు. है। उनको शिव शक्तियां कहा जाता వారిని శివశక్తులు అని అనబడతారు. है। जो काम दुनिया के कोई भी मनुष्य मात्र नहीं कर सके, ఏ పనినైతే ప్రపంచం యొక్క ఏ మనుష్య మాతృలు చేయలేకపోయారో वो काम ఆ పనిని शिव शक्तियां पूरा करती శివశక్తులు పూర్తి చేయగలుగుతారు. हैं। इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, कि तुम कन्याओं माताओं के द्वारा बाप आकर के स्वर्ग की स्थापना करते हैं। కన్యలు మాతలైన మీ ద్వారా తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. स्वर्ग का गेट कन्याओं माताओं के द्वारा खोला जाता है। స్వర్గం యొక్క గేటుని కన్యల మాతల ద్వారా తెరుస్తారు.
वो गुरु लोग सिखाते हैं नारी नरक का द्वार। ఆ గురువులు నేర్పిస్తారు నారి నరకానికి ద్వారం అని. नारी नरक का द्वार खोलती है, నారి నరకం యొక్క ద్వారాన్ని తెరుస్తుందని. इसलिए हम नारी को छोड़ करके అందువలనే మేము నారిని విడిచిపెట్టి जंगल में चले जाते। అడవికి వెళ్ళిపోతాము. वो गुरुओं ने सिखाया, मनुष्य गुरुओं ఆ ने। గురువులు నేర్పించారు, మనుష్య గురువులు. और भगवान बाप कहते మరియు हैं భగవంతుడు తండ్రి అంటారు नारी నారి ही स्वर्ग का द्वार खोल सकती है। నారీనే స్వర్గం యొక్క ద్వారం తెరుస్తుంది. पुरुष सब दुर्योधन दुशासन वृत्ति वाले, పురుషులందరూ దుర్యోధను దుశ్శాసనుల యొక్క వృత్తిని కలిగిన వారై ఉంటారు. वो स्वर्ग का द्वार नहीं खोल వారు सकते। స్వర్గం యొక్క ద్వారాన్ని తెరవలేరు. वो तो और ही नरक बनाते వారు हैं। ఇంకా నరకాన్ని తయారు చేస్తారు. शिव శివుడు और शिव की शक्ति మరియు శివుని యొక్క శక్తులు शास्त्रों में गाई हुई। శాస్త్రాలలోను గాయనం చేయబడి ఉన్నారు. शिव ने शक्तियों के द्वारा శివుడు శక్తుల ద్వారా भारतवर्ष में आदि सनातन देवी देवता धर्म की स्थापना की। భారతదేశంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. और शक्तियों के द्वारा ही असुरों का संहार किया। మరియు శక్తుల ద్వారానే అసురుల యొక్క సంహారాన్ని చేశారు. अभी बाप फिर आया ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు. हुआ। नई दुनिया की स्थापना होने वाली है। కొత్త ప్రపంచంది స్థాపన అవ్వనున్నది. उसका पक्का प्रूफ भी मिल रहा है। దాని యొక్క పూర్తిగా ప్రూఫ్ కూడా లభిస్తుంది. भगवान बाप आते हैं భగవంతుడు తండ్రి ఎప్పుడైతే వస్తారో तो तीन मूर्तियों के द्वारा संसार में उजागर होती है। అప్పుడు ముగ్గురు మూర్తుల ద్వారా ప్రపంచంలోని వెలుగులోకి వస్తారు. इसलिए त्रिमूर्ति शिव कहा जाता है। అందువలనే త్రిమూర్తి శివుడు అని అనబడతారు. पहली मूर्ति ब्रह्मा, మొదటి మూర్తి బ్రహ్మ, दूसरी मूर्ति शंकर రెండో మూర్తి శంకరుడు, और तीसरी मूर्ति विष्णु। మరియు మూడవ మూర్తి విష్ణువు. इन तीन मूर्तियों के द्वारा ఈ ముగ్గురు మూర్తుల ద్వారా सारे विश्व के ऊपर विजय प्राप्त करा के जाते हैं। 100 మొత్తం విశ్వం మీద విజయాన్ని ప్రాప్తింపజేసి వెళ్తారు वर्ष के अंदर। 100 సంవత్సరాల లోపల. इसलिए इनकी यादगार में అందువలనే వీరి యొక్క స్మృతి చిహ్నంగా हमारे भारतवर्ष में మన భారతదేశంలోని 3 शरीर रूपी वस्त्रों की यादगार झंडा बनाया हुआ है। 3 శరీర రూపీ వస్త్రాల స్మృతి చిహ్నంగా జెండాని తయారు చేశారు. झंडा ऊंचा रहे हमारा, विश्व विजय करके दिखला। झंडा ऊंचा रहे हमारा, विश्व विजय करके दिखलावे. झंडा उठाने वाले जानते ही नहीं है జెండాని లేపేటటువంటి వారికి తెలియనే తెలియదు. कि कपड़े का झंडा कभी विश्व विजय नहीं करता। ఏమనంటే వస్త్రం యొక్క జెండా ఎప్పుడూ విశ్వ విజయాన్ని చేసి చూపించదు అని. कपड़े का अर्थ है వస్త్రం యొక్క అర్థం ఏంటి అంటే शरीर रूपी శరీర రూపీ వస్త్ర. వస్త్రం. ये 3 शरीर रूपी वस्त्र हैं। ఇవి 3 శరీర రూపీ వస్త్రాలయ్యాయి. सबसे ऊपर का वस्त्र है क्रांतिकारी लाल वस्त्र। అన్నింటికంటే పైన ఉండేటటువంటి వస్త్రం అయ్యింది క్రాంతికారి ఎరుపు వస్త్రం. जो ज्ञान की क्रांति फैलाता है संसार అది ప్రపంచంలోని జ్ఞానం యొక్క క్రాంతిని వ్యాపింపజేస్తుంది. शंकर के तीसरे नेत्र की यादगार। శంకరుని యొక్క 3వ నేత్రం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. ऐसी ज्ञान की ज्वाला फैलती है ఎటువంటి జ్ఞానం యొక్క జ్వాల వ్యాపిస్తుందంటే कि दुनिया के अंदर बड़े से बड़ा रिवॉल्यूशन हो जाए। ప్రపంచం లోపల పెద్ద రెవల్యూషన్ అయిపోతుంది. सब पापी असुरों का विनाश, పాపీలు అసురుల అందరి యొక్క వినాశనం, और श्रेष्ठ देवात्माओं की दुनिया की स्थापना हो जाए। మరియు శ్రేష్ఠ దేవాత్మల యొక్క ప్రపంచం స్థాపన అయిపోతుంది. उन श्रेष्ठ आत्माओं की दुनिया की पालना करने के ఆ लिए శ్రేష్ఠ ఆత్మల యొక్క పాలనని చేయడం కోసం
दूसरी मूर्ति निमित्त बनती है विष्णु। రెండో మూర్తి నిమిత్తంగా అవుతుంది విష్ణువు. और इन दोनों मूर्तियों से प्रत्यक्ष होने से पहले మరియు ఈ ఇద్దరు మూర్తులు ప్రత్యక్షం అవ్వడానికి ముందుగా ब्रह्मा की मूर्ति बनती है బ్రహ్మ యొక్క ब्राह्मण धर्म మూర్తి తయారవుతుంది की स्थापना के निमित्त। బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేయడానికి నిమిత్తంగా. ब्रह्मा के मुख से ब्राह्मण पैदा हुए। బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు. वो पंडित लोग तो समझते हैं, समझाते हैं ఆ कि పండితులైతే అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. ब्रह्मा के मुख में कोई मशीन रखी होगी, ఏమనంటే బ్రహ్మ యొక్క నోట్లో ఏదో మషీన్ పెట్టబడి ఉండుండొచ్చు. वाह किया और ब्राह्मण निकल पड़े। అప్పుడు ఆ వా అని నోరు తెరిచారు, అప్పుడు వారు దాని నుండి ఉత్పన్నమయ్యారని. अब ऐसा तो होता नहीं। ఇప్పుడు అలా అయితే అవ్వనే అవ్వదు. भगवान बाप शिव భగవంతుడు जिस తండ్రి मनुष्य శివుడు तन में प्रवेश करते ఏ हैं మనుష్య తనువులోనైతే ప్రవేశిస్తారో उसका नाम ब्रह्मा रखते వారి हैं। యొక్క పేరుని బ్రహ్మ అని బ్రహ్మ. పెడతారు. के मुख से బ్రహ్మ నోటి ద్వారా जो भगवान का ज्ञान सुनते हैं, ఏదైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని వింటారో अविनाशी ज्ञान रतन दूसरों को दान करते हैं। అవినాశి జ్ఞానరత్నాలని వేరే వారికి దానం చేస్తారో వారు బ్రాహ్మణులు అని అనబడతారు. वो ब्राह्मण ఆ బ్రాహ్మణులు सो देवता बनते। సుదేవతగా అవుతారు. इसलिए आज भी भारतवर्ष में అందువలనే ఈ రోజు కూడా భారతదేశంలోని घर घर में ब्राह्मणों को खिलाया जाता है। ఇంటింటిలోని బ్రాహ్మణులకి తినిపించడం జరుగుతుంది. ब्राह्मणों की पूजा की जाती है। బ్రాహ్మణుల యొక్క పూజని చేయబడుతుంది. लेकिन आज के ब्राह्मणों की तो बात ही కానీ नहीं। ఈ రోజుల్లో ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క విషయమే కాదు. ये तो ब्रह्मा मुख से डायरेक्ट पैदा होने वाले ब्राह्मणों की बात ఇదైతే బ్రహ్మ ముఖం ద్వారా డైరెక్ట్ గా ఉత్పన్నమయ్యేటటువంటి బ్రాహ్మణుల యొక్క విషయం అయ్యింది. है। उन ब्राह्मणों ने ఆ బ్రాహ్మణులు अपना जीवन बनाया था। తమ జీవితాన్ని తయారు చేసుకున్నారు. ब्रह्मा के मुख से वाणी सुन करके अपने को ब्राह्मण बनाया। బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వాణిని విని తమ జీవితాన్ని తయారు చేసుకున్నారు. और वो वाणी మరియు ఆ వాణి जो जो सुनते जाते हैं, ఎవరెవరైతే వింటూ వెళ్తారో उनका भी जीवन में कुछ न कुछ कल्याण होता जाता వారి యొక్క జీవితంలోని కూడా ఎంతో కొంత కళ్యాణం అవుతూ వెళ్తుంది. है। तो बाप कहते అయితే हैं తండ్రి అంటారు, तुम बच्चे अभी పిల్లలైన మీరిప్పుడు इस अंतिम जन्म ఈ में అంతిమ జన్మలోని अविनाशी ज्ञान रत्नों का दान करने वाले हो। అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానాన్ని చేసేటటువంటి వారయ్యారు. और तो दुनिया में कोई जानता ही नहीं। ఇంకా ఎవ్వరూ అయితే ప్రపంచంలోని ఇంకా తెలీదు. तो अभी समय सफल करना है। అయితే ఇప్పుడు సమయాన్ని సఫలం చేసుకోవాలి. जैसे कांग्रेस में सोशल वर्कर्स होते हैं, ఎలా అయితే కాంగ్రెస్ లోని సోషల్ వర్కర్స్ ఉంటారో उनकी देखो कितनी इज्जत होती है। వారికి చూడండి ఎంత గౌరవం అనేది ఉంటుందో. ऐसे तुम भी सोशल वर्कर हो। అలాగే మీరు కూడా సోషల్ వర్కర్స్ అయ్యారు. समाज का, सोसाइटी का సమాజం యొక్క సొసైటీ యొక్క कल्याण करने वाले हो। కళ్యాణాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. सारे भारतीय समाज का कल्याण करने वाले, दुनिया का మొత్తం భారతం అంతా కూడా కళ్యాణాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. कल्याण करने वाले। ప్రపంచాన్ని అంతటినీ కళ్యాణాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. खास भारतवासियों का कल्याण करते हो। ముఖ్యంగా భారతవాసీల యొక్క కళ్యాణాన్ని చేస్తారు. आम दुनिया का भी कल्याण होता है। సాధారణంగా ప్రపంచం యొక్క కళ్యాణం కూడా అవుతుంది. तुम्हारी भी इज्जत होने वाली है। మీది కూడా గౌరవం అవ్వనున్నదయ్యింది. परंतु तुम्हारी इज्जत अभी है गुप्त। కానీ ఇప్పుడు మీ యొక్క గౌరవం అయ్యింది గుప్తం. तुम गुप्त पांडव हो। మీరు గుప్తమైన పాండవులయ్యారు. पांडव गुप्त होकर घूमते थे ना। పాండవులు గుప్తంగా ఉండి తిరిగేవారు కదా. अंत में तुम बच्चे भी प्रत्यक्ष हो जाओगे। అంతంలోని పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షమైపోతారు. गायन भी है, छुपा रुस्तम बाद में खोलेगा। గాయనం కూడా ఉంది.
దాగబడిన వీరుడు తర్వాత ప్రత్యక్షమవుతారు అని. तुम सब छुपे हुए रुस्तम हो। మీరందరూ దాగబడిన వీరులయ్యారు. दुनिया तुमको नहीं जानती है। ప్రపంచానికి మీరు తెలీదు. जैसे वो मिलिट्री होती है, अंडरग्राउंड मिलिट्री, ఎలా అయితే ఆ మిలిటరీ ఉంటుందో, అండర్ గ్రౌండ్ మిలిటరీ, ऊपर से कुछ पता ही नहीं चलता పైనుంచి ఏమీ తెలియనే తెలియదు. कि यहाँ जमीन के अंदर मिलिट्री छुपी हुई होगी। ఏమనంటే ఇక్కడ భూమి లోపల మిలిటరీ కూడా దాగబడి ఉంది అని. जब कोई आक्रमण होता है ఎప్పుడైనా ఏదైనా ఆక్రమణ అనేది జరిగినట్లయితే तो मिलिट्री बाहर आ जाती అప్పుడు ఆ మిలిటరీ బయటకు వచ్చేస్తుంది. है। ऐसे ही అలాగే इस दुनिया ఈ में ప్రపంచంలోని रावण का अंतिम चरण में बहुत जोर से आक्रमण రావణి యొక్క అంతిమ చరణంలోని చాలా జోరు అనేది ఉంటుంది, खास करके भारत में। ముఖ్యంగా భారతదేశంలోని. तो तुम्हारी रूहानी मिलिट्री बाप ने तैयार की అయితే हुई। మీ యొక్క రుహానీ మిలిటరీని, ఆత్మిక మిలిటరీని తండ్రి తయారు చేశారు. उस समय तुम दान करते ఆ हो సమయంలో మీరు దానాన్ని చేస్తారు. इन रूहानी ज्ञान रत्नों का। ఈ ఆత్మిక జ్ఞానరత్నాలది. तुम्हारे रूहानी अस्त्र शस्त्र हैं। మీవి ఆత్మిక అస్త్రశస్త్రాలయ్యాయి. उस समय तुम्हारी बहुत इज्जत हो ఆ जाती సమయంలో మీ గౌరవం అనేది చాలా అయిపోతుంది. है। दुनिया में जो धंधे फैले हुए हैं ప్రపంచంలో ఏవైతే వ్యాపారాలు అవి విస్తరించబడి ఉన్నాయో अभी उनकी बहुत इज्जत ఇప్పుడు है। వాటి యొక్క గౌరవాలు చాలా ఉన్నాయి. आगे चल करके ऐसा समय आवेगा ముందుకు వెళ్ళే కొలిది ఎటువంటి సమయం వస్తుందంటే कि ज्ञान रत्नों की बहुत इज्जत होगी। జ్ఞానరత్నాల యొక్క గౌరవం చాలా ఉంటుంది. सब धंधों में होने वाला है नुकसान, అన్ని వ్యాపారాలలోని నష్టమే అవ్వనున్నది, सिवाय एक ईश्वरीय धंधे। ఒక్క ఈశ్వరీయ వ్యాపారం తప్ప. सारी दुनिया में ये एक ईश्वरीय धंधा ही रह जाएगा। మొత్తం ప్రపంచం అంతటా ఈ ఒక్క ఈశ్వరీయ వ్యాపారమే ఉంటుంది. और सब धंधे खलास होने మిగతా वाले। అన్ని వ్యాపారాలు సమాప్తవ్వనున్నవి. तो कितना समय की वैल्यू देना అయితే चाहिए? సమయానికి ఎంత వాల్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. अभी शांति का टाइम है। ఇప్పుడు శాంతి యొక్క టైం అయ్యింది. शांति के टाइम में जितना ज्ञान धारण कर सकते हैं శాంతి యొక్క టైంలో ఎంత జ్ఞానాన్ని ధారణ చేయగలిగితే उतना अशांति के टाइम में नहीं धारण कर सकेंगे। చెయ్యగలుగుతామో అంత అశాంతి యొక్క టైంలోని జ్ఞానం యొక్క ధారణని చెయ్యలేము. अभी जो जितना ज्ञान रतन लेना ఇప్పుడు चाहिए ఎవరి ఎంత జ్ఞానరత్నాలని తీసుకోగలుగుతారో अपनी झोली भर सकता है। తమ సంచిని నింపుకోవచ్చు. भक्ति मार्ग में कहते भी हैं शंकर के आगे जाकर భక్తి మార్గంలోని అంటారు కూడా శంకరునికి ఎదురుగా వెళ్ళి भर दे झोली, भर दे झोली। సంచిని నింపేయండి, సంచిని నింపేయండి. अब शंकर खुद ही लंगोटिया। ఇప్పుడు శంకరుడు స్వయమే గోచి కలిగినవాడు. दूसरों की झोली कहाँ से भरेगा? వేరే వారి యొక్క సంచిని ఎలా నింపగలుగుతారు? जानते नहीं हैं తెలీదు. कि शंकर में शिव प्रवेश करता है। ఏమనంటే శంకరుల్లోని శివుడు ప్రవేశిస్తారని. जो शिव जन्म मरण से न्यारा ఏ है శివుడైతే జనన మరణ చక్రాల నుండి అతీతుడయ్యారో वो सदैव सदा शिव है। వారు సదైవం సదాశివుడయ్యారు. सदैव आत्मिक स्थिति में रहने वाला है। సదైవం ఆత్మిక స్థితిలోనే ఉండేటటువంటి వారయ్యారు. इसलिए वो हमारे आगे पीछे के जन्मों को जानता है। అందువలనే వారికి మన వెనక ముందు జన్మల గురించి వారికి తెలుసు. हम अपने आगे पीछे के जन्मों को नहीं जानते। మనకి మన వెనక ముందు యొక్క జన్మల గురించి తెలియదు. जानने के लिए తెలుసుకోవడం కోసం उस सुप्रीम बाप को सब याद ఆ करते हैं। సుప్రీం సోల్ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. शंकर भी याद करता है। శంకరుడు కూడా స్మృతి చేస్తారు. शंकर को याद में बैठा हुआ दिखाते हैं। శంకరుణ్ణి స్మృతిలోని కూర్చొని ఉన్నట్లు చూపిస్తారు. याद करता है। ఎవరిని స్మృతి చేస్తారు?
उसी शिव की याद करता ఆ है శివుణ్ణే స్మృతి చేస్తారు. जो यादगार मंदिरों में दिखाया गया ఏదైతే है। స్మృతి చిహ్నం మందిరాలలోని చూపించబడి ఉందో, बीच में शिवलिंग होता है మధ్యలో శివలింగం ఉంటుంది, और बाजू में మరియు పక్కన और देवताओं के साथ వేరే వేరే దేవతలతో పాటు मुख्य स्थान पर शंकर की मूर्ति होती ముఖ్యమైన స్థానంలోని శంకరుని యొక్క మూర్తి అనేది ఉంటుంది, విగ్రహం. है। तो वो सब देवता అయితే है, ఆ దేవతలందరూ, महादेव शंकर हो, అది మహాదేవుడు శంకరుడైనా, चाहे नंबरवार देवता అది हो, నెంబర్ వారుగా దేవతలైనా, सब उस एक को याद करते అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు हैं। अपने ब्राह्मण जीवन తమ బ్రాహ్మణ జీవితంలోని. अभी वो टाइम चल रहा ఇప్పుడు है। ఆ టైం నడుస్తుంది. ब्राह्मणों की भी 9 कुरियां होती है। బ్రాహ్మణులది కూడా 9 పురులుంటాయి. कोई कश्यप गोत्र का ब्राह्मण, కొంతమంది కశ్యప గోత్రం యొక్క బ్రాహ్మణులయ్యారు, कोई भारद्वाज गोत्र का ब्राह्मण, కొంతమంది భరద్వాజ్ గోత్రం యొక్క బ్రాహ్మణులయ్యారు, कोई पाराशर गोत्र का ब्राह्मण, కొంతమంది పారసాయి గోత్రం యొక్క బ్రాహ్మణులు. एक से एक ऊंचे और एक से एक नीचे दिखाए जाते हैं। ఒక్కొక్కరిని ఒక్కొక్కరి కంటే పెద్ద పెద్ద గోత్రాలు కలిగిన వారిగా, ఒకరికంటే ఒకరిని చిన్న గోత్రాలు బ్రాహ్మణులుగా చూపించబడటం జరుగుతుంది. अभी वो ब्राह्मण तैयार हो रहे हैं। ఇప్పుడు ఆ బ్రాహ్మణులు తయారవుతున్నారు. अभी अगर प्राप्ति नहीं की ఇప్పుడు ఒకవేళ ప్రాప్తిని చేసుకోలేకపోయినట్లయితే तो फिर మళ్ళీ తరువాత 4 युगों में कभी भी वो प्राप्ति नहीं हो सकती। 4 యుగాలలోని ఎప్పుడూ కూడా ఆ ప్రాప్తి అవ్వలేదు. ओम शांति। ఓం శాంతి. విసిడి నంబర్ 691, లక్నో, ఉత్తరప్రదేశ్. ఓం శాంతి.